of mental health and emotional intelligence and also parenting. Sir, Sudhir Chandra is widely admired for his ability to connect with both parents and students. So helping them unlock their full potential, we are truly honored to have him with us today. So now, without further delay, I humbly invite our honorable chief guest, Sir Sudhir Chandra, to address the audience. Sir, I ask you. Namaste. Thank you. I check. హలో అందరూ అంత సీరియస్గా ఉండబాకండి. నేను అంత సీరియస్గా క్లాస్ చెప్పలేదు. దయచేసి ప్లీజ్ సెటిల్ డౌన్. బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ మై సెషన్, I have few things to discuss, then I will start the session. How many of you have seen like చేతిలో రైఫల్ పట్టుకొని సోల్జర్ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆపోజిట్ లో ఎనిమి వస్తున్నప్పుడు, సోల్జర్ యుద్ధానికి గన్ పట్టుకొని ఆపోజిట్ లో ఎనిమి వస్తున్నప్పుడు, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఆ టైంలో సోల్జర్ కి వాట్సాప్ లో నోటిఫికేషన్ ఒక నిమిషం నగర అని చూస్తే ఏమవుతుంది? పోతాడనకూడదు, దేశం గొప్ప సైనికుడిని కోల్పోతుంది. ఇన్ ద సేమ్ వే ఒక డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు, హార్ట్ సర్జరీ చేయడానికి గుండె దగ్గర ఇలా కట్ చేసి ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆయనకి ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వచ్చిందని ఒక నిమిషం ఆగరా అని చెప్పి చూస్తే ఏమవుతుంది? ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ 1 hour నా దగ్గర ఫోన్ లేదు, నాకు సీఎం పిఎం ఎవరు ఫోన్ చేయరు, వింటే క్లాస్ అయినా వినాలి, బయటికైనా వెళ్ళండి తప్ప మధ్యలో కూర్చొని నువ్వు చెప్పు అని మాత్రం ఒక్క గంట మొబైల్ నేను వాడుకుంటాను తప్ప మొబైల్ నన్ను వాడుకోదు అని మీకు అనుకుంటే మాత్రం ఫోన్ పక్కన పెట్టి క్లాస్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. ఫోన్ పక్కన పెట్టి నా క్లాస్ వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? పక్క. థ్యాంక్ యూ, మీ అందరి రెస్పాన్స్ థ్యాంక్ యూ. అవును, నేను మామూలుగా ఏ సెషన్ కైనా వస్తానులే తెలియదు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పేరెంట్స్ సారీ ఎనీ యాన్యువల్ డేస్ ఆర్ ఏది సెషన్కి వెళ్తానులే తెలియదు కానీ, పేరెంటింగ్ సెషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా వస్తా. బికాస్ ఐ బిట్ సెల్ఫిష్ వేర్ ఐ కెన్ మీట్ 3 heroes హియర్. 3 హీరోలు కలవచ్చు. ఆ హీరోలు ఎవరు నేను చెప్తా. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సెకండ్ పాజ్ ఇస్తా. మీరు కనుక ఒప్పుకుంటే క్లాప్ ఫర్ ది హీరో. ఆ హీరో ఎవరు తెలుసా? ఫస్ట్ హీరో ఒక్కసారి కడుపులో పిండం పడ్డి నాకంటూ ప్రపంచంలో నా బిడ్డే నా ప్రపంచాన్ని సర్వం త్యాగం చేసి బిడ్డ కోసం బతికే ఫస్ట్ హీరో. మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో. అటువంటి మదర్స్ తలవాకి వచ్చారు. మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో. మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇంతకీ సెకండ్ హీరో ఎవరు? ఈ అబ్బాయికి అసలు రెస్పాన్సే రాదు. ఎవరో పక్కన కూర్చోరు చూడండి. అవునా? తల్లి 9 నెలలు మోస్తే తండ్రి తన కంటలో ప్రాణంతో కుటుంబాన్ని కాపాడే సెకండ్ హీరో నాకు తెలిసి ఒక ఫాదర్ మాత్రమే. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఫాదర్స్ దోస్ ఆర్ కీపింగ్ యాడింగ్ వాల్యూ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. దే ఆర్ ద సెకండ్ హీరోస్. 3వ హీరో ఎవరు? మన జనరేషన్ లో టీచర్స్ అంటే ఇక్కడ పెట్టుకొని పూజ చేసాం. కానీ ఇప్పుడు టీచర్స్ అంటే మేము ఫీజులు కడతలే సార్, మేనేజ్మెంట్ జీతాలు ఇస్తున్నారు. అంతకంటే వాళ్ళు ఏం చేస్తారంటే జీతాలు తీసుకొని పనిచేయడానికి చాలా ఉద్యోగాలు చేయొచ్చు. పిల్లల జీవితాలు మార్చాలి తప్ప టీచర్స్ మాత్రం చేయగలుగుతారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీచర్స్ దోస్ ఆర్ యాడింగ్ వాల్యూ ఫర్ అవర్ కిడ్స్ ఫ్యూచర్. దే ఆర్ ద థర్డ్ హీరోస్. అవును, ఈ రోజు నేను 3 హీరోలు కలవడానికి వచ్చా. అసలు మీ మాటలు ఎందుకు వినాలి సార్? అసలు ఈ పేరెంటింగ్ సెషన్ ఏంటి సార్? ఇంతకుముందు ఎప్పుడు మా అమ్మమ్మ తాతయ్యలు ఎవరు అటెండ్ అవ్వలేదు. ఎందుకు సార్ ఈ పేరెంటింగ్ అనుకుంటే, నేను ఒక్క విషయం చెప్పి వినాల వద్ద మీకు క్లారిటీ ఇస్తాను. ఎంతమంది నిజాయితీ చెప్పండి, ఆ రోజుల్లో మీ అమ్మమ్మ గారికో నానమ్మ గారికో 2, 3, 5, 10 మంది సంతానం ఉంటే అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రోజు పంపలో 2 పెంచేసరికి సినిమా కనపడుతున్నా ఎంతమంది ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు? వరద పడుతున్నారు ఇక్కడ ఉన్నారా? కుడి రాజ్యం. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనే దానికి నేను ఒక టర్మ్ చెప్తా, మీరు ఆలోచన చెప్పండి. ఆ టర్మ్ ఏంటి తెలుసా? అసలు ఈ పేరెంటింగ్ ప్రాబ్లం రావడానికి కారణం జనరేషన్ గ్యాప్. జనరేషన్ గ్యాప్, జనరేషన్ గ్యాప్. ఇంతకీ ఆ జనరేషన్ గ్యాప్ అంటే ఏంటి? ఎంతమంది విన్నారు ఈ పదం? జనరేషన్ గ్యాప్ అని ఎంతమంది విన్నారు కదా? ఇంతకీ ఆ జనరేషన్ గ్యాప్ అంటే ఏంటి? చేతులు ఎత్తారు కదా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఒక్కరు చెప్పండి, చేతులు ఎత్తమంటే మాత్రం అందరూ సరే. ఇంతకీ ఆ జనరేషన్ గ్యాప్ అంటే ఏంటి చెప్పండి మేడం. కూర్చొని చెప్పండి. నో నీడ్ టు కూర్చొని చెప్పండి. ఉమ్మడి కుటుంబాల్లో ఉండడం వల్ల పెద్దవాళ్ళు చెప్పేది వినేవాళ్ళు. వెరీ గుడ్. సింగిల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల మేడం చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇంతకు ముందు కుటుంబాలు కలిసి ఉండేవి, అప్పుడు వాల్యూస్ వేరుగా ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అవడం వల్ల అది జనరేషన్ గ్యాప్. ఇంకా ఎస్ మైండ్ సెట్ డిఫరెన్స్ వచ్చింది. వెరీ గుడ్. ఇంకా అప్పుడు జనరేషన్ లో మొబైల్స్ ఏమైనా వ్యాలిడ్ పాయింట్.
అప్పటికి ఊరికి ఒక ఫోన్ ఉండేది, అవునా? ఇప్పుడు ఇంట్లో నలుగురుంటే 4 ఫోన్లు ఉన్నాయి. వెరీ గుడ్ అమ్మా, మీరు చెప్పినవన్నీ రైతే, మీరు చెప్పిన నేనేం తప్పను. కానీ ఈ రోజు గెస్ట్ గా నేను సూట్ వేసుకొని వచ్చానంటే ఇంకొద్ది కొత్తగా చెప్పాలి కదా, లేకపోతే నన్ను కొడతారు కదా. అందుకని నేనేం చెప్తాను తెలుసా, సైకాలజీలో జనరేషన్ గ్యాప్ అంటే ఏంటో నేను చెప్తా. జాగ్రత్త వినండి. పేరెంటింగ్ లో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. 1990 బిఫోర్, 1990 ముందు పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ వై అంటారు. 1990 ముందు పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ వై అంటారు. 1990 నుంచి 2010 దాకా పుట్టిన వాళ్ళందరూ జెన్జీ అంటారు. జెన్జీ ఈ మధ్య విన్నారా? న్యూస్ లో ఎక్కడ చూసినా జెన్జీ 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 అని వింటున్నా. జెన్జీ 2 తర్వాత పుట్టిన అపర మేధావులందరినీ జెన్ ఆల్ఫా అంటారు కదా. మన ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళని జెన్ ఆల్ఫా అంటారు. సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జెన్ వై, జెన్ జీ, జెన్ ఆల్ఫా? ఐ విల్ టెల్ దట్ యాజ్ అ క్యారెక్టరిస్టిక్స్, అంటే లక్షణాలు. నేను చెప్తాను, బాగా ఆలోచించి ఇది కరెక్టా రాంగ్ నాకు చెప్పండి. 1990 ముందు పుట్టిన వాళ్ళందరూ జెన్ వై, దే హ్యావ్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. ఎలా తెలుసా? సంవత్సరం పొడుగులా చదవాలి, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈజీగా ఏది రాదు, డిసిప్లైన్ గా ఉండాలి, ఒబీడియంట్ గా ఉండాలి, పద్ధతిగా ఉండాలని చెప్పి కొన్ని లక్షణాలు ఉన్నాయని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? మీరందరూ జెన్ వై అనమాట. ఓకే, ఆ ఏజ్ బాగా చెప్పారు, నాకు అర్థమైంది. తర్వాత జెన్ జీ అంటే 1990 నుంచి 2014 పుట్టిన వాళ్ళందరూ కొద్దిగా చేంజ్ అయింది తెలుసా? సంవత్సరం చదవాల, ఎందుకు? నెల చదవాలా? రెస్పెక్ట్, ఫస్ట్ నువ్వు తర్వాత నేను ఇస్తా. అమ్మా ఇంకా ఎప్పుడు ఈజీగా చేద్దాం, స్మూత్ గా చేద్దాం అని చెప్పి కొద్దిగా కష్టపడడానికి లేకుండా ఇష్టపడే జనరేషన్ స్మూత్ గా చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. థర్డ్ వన్, సారీ టు సే దిస్, జెన్ ఆల్ఫా. వీళ్ళేం తెలుసా? సంవత్సరమా, నెల, ఎందుకో రేపు ఎగ్జామ్ అయితే ఇప్పుడు చదివిస్తాదా? బస్ రెస్పెక్ట్, నువ్వు ఇవ్వు, తర్వాత నాకు నచ్చితే ఇస్తా, నువ్వు అనుకుంటా కూడా ఇవ్వండి. నేను అమ్మా వంటిలో కూర్చొని ఎందుకు అంత కష్టపడతావు, స్విగ్గీలో ఆర్డర్ పెడితే 2 నిమిషాలు వస్తుంది అని ఈజియెస్ట్ వేస్ ఎత్తుక్కునే జనరేషన్ నేను అంటాను. హౌ మెనీ ఆఫ్ అగ్రీ విత్ దిస్ థింగ్? ఇప్పుడు మీరందరూ జెన్ వై, వాళ్ళు జెన్ ఆల్ఫా. జెన్ వై కి జెన్ ఆల్ఫాకి ఉండే గ్యాప్ ని జనరేషన్ గ్యాప్ అంటారు. ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? ఇప్పుడు దానికోసం నేను 18 ఏళ్ల నుంచి ఈ సైకాలజీలో పిల్లల మీద నేను చేస్తున్న రీసెర్చ్ లో భాగంగా 7 పాయింట్స్ మీకు చెప్తాను. ఈ 7 పాయింట్స్ లో పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ తెలిసి తెలియని మిస్టేక్స్ వల్లే పిల్లలతో పేరెంట్స్ బాండింగ్ తగ్గుతుంది. ఆ 7 పాయింట్స్ నేను చెప్తా. ఎంతమంది అప్డేట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు? ఎవరి కోసం? మీకోసం, నాకెందుకు? మీరు ఎట్టబోతే నాకెందుకు? నా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి. మీరందరూ కూడా ఎవరి కోసం కష్టపడుతున్నారు? మీకోసం, పిల్లల కోసం. ఆ డైలాగ్ ఒప్పుకుంటే 7 పాయింట్లు వినండి. దాంట్లో ఫస్ట్, సారీ అమ్మా కొద్ది పర్సనల్ చెప్తా, ఈ పాయింట్ మాత్రం పిల్లల్ని నాశనం చేస్తున్న పాయింట్ ఇదే. అదేం తెలుసా? 7 years బ్యాక్ ఐ వాస్ సిట్టింగ్ ఇన్ మై కౌన్సిలింగ్ సెంటర్. నేను కౌన్సిలింగ్ సెంటర్ కూర్చుంటే ఒక ఆయన వచ్చాడు, ఇలాగే ప్రొఫెషనల్ గా డ్రెస్ చేసుకొని 45 years ఏజ్ లో ఉండే పర్సన్ వచ్చాడు. చూడంగానే చాలా ప్రొఫెషనల్ ఉన్నాడు. సార్ మీకేమైనా సమస్య ఉందంటే, సుధీర్ నాకేం మెంటల్ హెల్త్ ప్రాబ్లం లేదు, బట్ మా అబ్బాయితో సమస్య అన్నాడు. ఏం సార్ మీ అబ్బాయి బాగా చదవట్లేదంటే, సూపర్ గా ఉన్నాడు, చదువుగా సుధీర్, వేరే కంపేర్ చేయాలి నేను చెప్తా, జాగ్రత్త వినండి. అమ్మ మీరందరూ, ఇది మాత్రం నాకు ఒక ఆయన నేర్పించాడు, నా కంటల్లో పైన ఉంటారు, నాకు గుర్తుండిపోయే ఒక పాయింట్ చెప్పాడు. వీలైతే ప్రిన్సిపల్ గారికి ఆ వీడియో షేర్ చేస్తారు, మీకు మళ్ళీ పంపిస్తారు. అదేం తెలుసా? మీరు ఎంతమంది కార్తికేయ 2 సినిమా చూశారు? దాంట్లో గుండేసుకొని ఒక ఆయన అనుపమ్ కి, ఒక బాలీవుడ్ యాక్టర్ కృష్ణుడు గురించి చెప్తాడు, అవునా? ఆయన ఒక వీడియో తీశారు, చాలా అద్భుతమైన వీడియో. కంపేర్ ఎలా చేయాలో ఆయన చెప్పట్టు ఇంకెవ్వరు చెప్పలేదు. నేను మీ అందరూ చెప్తాను, జాగ్రత్త వినండి. ఆయన ఏం చేశారు తెలుసా? ఒక పిల్లర్ మీద వీడియో తీసి 7th క్లాస్ పట్టుకుని కూర్చున్నాడు. 7th క్లాస్ పిల్లలు ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని కూర్చున్నాడు. మామూలుగా చిన్నప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరు సంతకం పెట్టారు? మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు నాన్న చూడు అని చెప్పనే వాళ్ళు, మార్కులు తక్కువ వస్తే అని ఒక డిఫరెంట్ రేంజ్ లో ఉండేది. వీడికి ఏం తెలుసా? ఆ రోజు మార్కులు తక్కువ వచ్చాయి. ఎక్కడ నాన్న దగ్గరికి వెళ్తే బెల్ట్ తో కొట్టాలని భయవేసి నాన్న సంతకం ఫోర్జరీ చేద్దాం అనుకున్నాడు. కానీ తండ్రి నేర్పిన విలువలు గుర్తొచ్చి తప్పు చేయకుండా వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో డిన్నర్ టైంకి వాళ్ళ అమ్మ వచ్చి తిందురా అని వీడు నేరుగా వెళ్ళాడు. నాన్న వచ్చి లోపల తినేళ్ళిపోవాలనుకుంటే ఈ లోపల నాన్న వచ్చి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకురా అన్నాడు. ఏమండి వాడిని తినేమని అంటే పర్లేదు ఉండని చెప్పి వీడు వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పెట్టి వీడు డిసైడ్ అయ్యాడు, ఈ రోజు మా నాన్న నన్ను బెల్ట్ లో కొడతారు, నాకు మార్కులు తక్కువ వచ్చాను డిసైడ్ అయిపోయి తలా దించుకొని ఏడుపని మింగేస్తూ ఏడుపని కక్కలేక అలా భయపడుతూ ఉంటే వీళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా? కామ్గా సంతకం పెట్టేశాడు. ఏంటో మా నాన్న నన్ను తిట్టలేదు కొట్టలేదు అనుకో లోపల వీళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా? బిట్టు కూర్చో అన్నాడు. వీడు కూర్చొని వాళ్ళ నాన్న స్టార్ట్ చేశాడు. బిట్టు నీకు ఎంత ర్యాంక్ వచ్చింది అన్నాడు. 49 ర్యాంక్ వచ్చింది డాడీ అన్నాడు. క్లాస్ లో ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు డాడీ అన్నాడు. 50 మంది ఉండి 49 ర్యాంక్ వస్తే ఏం జరగదు నీకు నాకు బాగా తెలుసు. కానీ వాళ్ళ నాన్న ఉండదు తెలుసా? బిట్టు నీకు 49 ర్యాంక్ వచ్చింది, కానీ నేను ఒక విషయం అడగ, క్లాస్ లో ఫస్ట్ వచ్చే ప్రతి ఒక్కడు
సెకండ్ వస్తే తట్టుకోలేడు. ప్రతిసారి ఫస్ట్ అవ్వాలి తప్పంతో ఎక్సైట్మెంట్, స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగిపోతాయి. కొన్నిసార్లు వాడు సెకండ్ వస్తే డిమోషన్ ఫీల్ అవుతారు. కానీ అదృష్టం చెప్పంట, ఈసారి 49th ర్యాంక్ వచ్చింది, నెక్స్ట్ టైం ట్రై చేస్తే 39th ర్యాంక్ వస్తుంది. ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెడితే 28 వస్తుంది, ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెడితే 24 వస్తుంది. ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం నీకుంది. నెక్స్ట్ టైం ఇంప్రూవ్మెంట్ చేసుకొని 39వ ర్యాంకుతో నాకు కనపడంటే అప్పటిదాకా ఏడుపుతో బాధపడతారు కొడుకు. ఒక్కసారిగా తండ్రిని హత్య చేసుకొని నెక్స్ట్ టైం నేను తెచ్చుకుంటాను డాడీ అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు. అలా కంపేర్ చేయాలని నేను చెప్తాను. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు కంపేర్ యువర్ కిడ్స్. ఎంతమందికి అర్థమైంది? కావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మేడం ని మహేశ్వర్ గారు వచ్చి ఒక ముద్ద కలుపుకొని తిని వెంటనే 10 ఏళ్ళని పెళ్లి చేసుకొని ప్రతిరోజు నీ చేత్తో వంట అద్భుతంగా తింటాను, ఈ రోజు పరధ్యానాలు వంట మారలేదు, రేపటి రోజు ఇదే పన్నీర్ కర్రీ నీ చేత్తో అద్భుతంగా తినడానికి నేను వెయిట్ చేస్తుంటాను అంటే ఆవిడ రేపు ప్రాణం పెట్టి చేస్తారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? సింపుల్. ఈ రోజు నుంచి ఎవరితో కంపేర్ చేయాలి? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళతోనా, మీ పిల్లలతోనేనా? ఏ రావట్లేదు. ఈ రోజు నుంచి వాళ్ళతో కంపేర్ చేయండి. మీ పిల్లలు అనుకున్న స్థాయి కంటే అద్భుతంగా వెళ్తారని నేను సైకాలజిస్ట్ గా ప్రూవ్ చేసి మరీ చెప్తున్నాను. ఇది నా ఫస్ట్ పాయింట్. ఎంతమందికి అర్థమైంది? ఓకే. సెకండ్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ టాగూర్ స్టాలిన్ గుర్తులేదు, చిరంజీవి గారి ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక పదం అని చెప్పేదో సినిమాలో ఉంటుంది. ఏంటది? టాగూర్ సినిమా. ఏంటా పదం? క్షమించదు. ఆయనకి క్షమించడమే పదం నచ్చదు. నాకు పేరెంటింగ్ లో ఒక దరిద్రపు స్టేట్మెంట్, డోంట్ మైండ్ ద లాంగ్వేజ్ ఫర్ సమ్ టైమ్, ఒక హాఫ్ అన్ అవర్. ఆ స్టేట్మెంట్ కనిపెట్టిన ఎవరు నాకు దొరికితే వాడిని చంపేసి జైలుకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మీకు ఒకరు దొరికిన నాకు చెప్పండి. ఆ స్టేట్మెంట్ నేను చెప్తా, మీరు కనుక వెంటనే చేతులెత్తండి. ఆ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదండి. ఎంతమంది విన్నారు ఆ స్టేట్మెంట్? చేతులెత్తండి. ఎంతమంది రోజు ఇంట్లో అంటున్నారు? వీళ్ళందరూ చంపారు ఫస్ట్. సారీ అండి. కష్టాలు తెలియకుండా పెంచడం అంత పాపం ఇంకోటి లేదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? అసలు ఈ జనరేషన్ ఏం తెలుసా? మ్యాథ్స్ నేర్పించడం లేకపోయినా, సైన్స్ నేర్పించడం లేకపోయినా, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏం నేర్పించడం లేకపోయినా ఒకటి మాత్రం మస్టించడం నేర్పించాలి. దాన్నే డబ్బు అని నేను అంటాను. డబ్బు విలువ తెలియకుండా పెంచడం అంత పాపం ఇంకోటి లేదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? అసలు ఈ జనరేషన్ ఏం తెలుసా? వాళ్ళకి ₹1,00,000 ఇస్తే 5 నిమిషాలు కరగబెట్టే జనరేషన్ ఇప్పుడు ఉన్నారు. అందుకని ఈరోజు నుంచి 2వ పాయింట్ ముఖ్యంగా నేను నేర్పించాల్సింది, కష్టం విలువ తెలియాలంటే ఫస్ట్ డబ్బు విలువ తెలియాలి. నేను ఒక చిన్న నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చెప్తాను. మొన్న ఒక రోజు కౌన్సిలింగ్ కి ఒక పిల్లాడు వచ్చాడు. వాడు 4వ క్లాస్ చదువుతున్నాడు. 7 నెలల క్రితం, గ్యాస్ కష్టాల కంటే ముందు, ఓకేనా, 7 నెలల క్రితం వాడు 4వ క్లాస్ 9 సంవత్సరాలు కూర్చున్నాడు. వాడికి టైం పాస్ చేద్దాం ఒక క్వశ్చన్ అడిగా. ఇప్పటికే తప్ప రైతే నాకు తెలియదు. ఏం క్వశ్చన్ అడిగాను తెలుసా? అరే మీ ఇంట్లో సిలిండర్ అయిపోతే ఏం చేస్తాను అడిగా ఫుడ్ కోసం. వాడు సెకండ్ థాట్ లేకుండా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా సార్ అన్నాడు. నాకు ఫీజులు ఎగిరిపోయి, డబ్బులు ఎవరు కట్టారు? మా నాన్న కడతారు సార్. కిచిక్ అని కట్టేస్తారు సార్ అన్నాడు. కిచిక్ అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, మీ అందరు కనెక్ట్ అయ్యారు. ఓకే. నేను ఇంక వీడితో ఎందుకని చెప్పి పక్కన వాళ్ళ నాన్న ఉన్నాడు. వాళ్ళ నాన్న అడిగా, సార్ మీ ఇంట్లో సిలిండర్ అయిపోతే ఏం చేస్తారని అడిగా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పేరెంట్స్ అందరూ అడుగుతున్నా, మీ ఇంట్లో సిలిండర్ అయిపోతే ఫుడ్ కోసం ఏం చేస్తారు? వెరీ గుడ్, పక్కింట్లో. అది కరెక్ట్. మరి ఇంట్లో కరెంట్ పోతే పక్కింట్లో ఉందా లేదా? మరి ఇంట్లో గ్యాస్ అయిపోతే, ఇది ఇండియన్ సైకాలజీ, అవునా? ఆయన కూడా ఏం చెప్పారు తెలుసా? ఫస్ట్ పక్కింట్లో అడుగుతారు, సెకండ్ గ్యాస్ ఏజెన్సీ ఫోన్ చేసి రిపేర్ చేస్తారు, 3వది ఎలక్ట్రిక్ స్టవ్ మీద వండుకుంటారు, 4వది పోతే కట్ల మీద పెట్టుకొని వండుకోండి. అదేంటి సార్ మీ వాడు స్విగ్గీలు అంటే? వాడికే సార్ 4 బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తినాలంటే 800 అవుతుంది. అదే 800 గ్యాస్ బాటిల్ తెచ్చుకుంటే 4 రోజులు పట్టుకెళ్తారని చెప్పి తండ్రికి తెలిసిన విలువ వాడికి ఎందుకు తెలియట్లేదంటే కష్టం తెలియకుండా పెంచారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? సార్ మీరు ప్రాబ్లం చెప్పారు, దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ కూడా నేను చెప్తా. ఎంతమంది ఆచరించాలని రెడీగా ఉన్నారు? ఓకే. మీ పిల్లలు కనుక 3rd క్లాస్ లోపల ఉంటే, ఎంతమంది పిల్లలు 3rd క్లాస్ లోపల పిల్లలు ఉన్నారు? ఈ రోజు నుంచి వాళ్ళకి 2 పదాలు నేర్పించండి. 2 పదాలు. అదేం తెలుసా? నీడ్ 1, నీడ్ 1, నీడ్ 1, నీడ్ 1. నీడ్ అంటే ఏంటి? అవసరం. వాంట్ అంటే కావాలి, కోరిక. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని అడగట, అది నీడా వాంట? మీరు నాకు చెప్పండి. బయటికి వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని బిర్యానీ తిన్నాం, నీడా వాంట? వాంట్. కూరగాయలు వెళ్ళి కొనుక్కొని అమ్మకి ఇంటికి వచ్చి భోజనం వండుకొని తిన్నాం, వాంట నీడా? నీడు. కురుకురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, ఏదో ఈ ప్యాకెట్లు కొనుక్కొని తిన్నాం, మీరైతే వాంట్ అంటారు, మీ పిల్లలైతే నీడు అంటారు. నాకు తెలిసిన విషయం, అవునా? అవును. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. కరెంటు బిల్లు కట్టడం నీడా వాంట? డిష్ బిల్లు కట్టడం నీడా వాంట? నీడంటే సంపుతాయి ఎవరన్నా. నీ వల్లే మొదలు కార్తీక దీపాల కొంపల వెంబడి సీరియల్ని హిట్ చేస్తున్నాయి. అది కాదమ్మా, అది వాంట్, అది నీరు కాదు. ఓకేనా? సారీ.
మీ పిల్లలు నేను తీసుకొని ఇప్పుడు డిమార్ట్కో విజేతాకో రిలయన్స్ సూపర్ మార్కెట్కి వెళ్ళి వాడికి ఒక బాస్కెట్ ఇచ్చి కొనుక్కురారా అంటే వాటి నీరు కొనుక్కొని వస్తారు, వాటి కొనుక్కొని వస్తారు. ఎంత బాగా చెప్పారమ్మా. అవును, నేను ఒక క్వశ్చన్ ఏమనుకోకండి, మీలో ఎంతమంది చిన్నప్పుడు షాప్కి వెళ్ళి బ్రూ కాఫీ పొడి దగ్గర నుంచి షుగర్ ఇవన్నీ షాప్ లో కొనుక్కొని వచ్చి ఇంటికి కరివేపాకు కొత్తిమీర కొనుక్కొని వచ్చి కూడా లెక్కలు చెప్పిన వాళ్ళు ఎంతమంది? వావ్, అమేజింగ్. మీ పిల్లలు మాత్రం పంపకండి. అయితే సార్, మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరు స్కూల్ తరపు నుంచి ఒక ఏసీ లాకర్ ఇస్తే దాన్ని ఇంటికి తీసుకెళ్లి పిల్లల్ని దాంట్లో దోసి లాకర్ లో, అర్థమైంది అనుకుంటా. ఈ రోజు నుంచి 3వ క్లాస్ లోపల అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా 2 పదాలు నేర్పండి, నీడ్ అండ్ వాంట్. మనకే చాలా వరకు తెలియట్లేదు, నీడ్ అండ్ వాంట్ నేర్పండి. 3వ క్లాస్ పైబడిన వాళ్ళైతే ఎంతమంది పిల్లలు 3వ క్లాస్ తర్వాత పిల్లల యొక్క పేరెంట్స్ ఉన్నారు? మీరేం చేయాలో నేను చెప్తా, పుట్టినాను. సారీ, జాగ్రత్త వినండి. 7 ఏళ్ల క్రితం ఇప్పుడంటే ఐఫోన్ ట్రెండ్ నడుస్తుంది, అప్పట్లో సామ్సంగ్ గెలాక్సీ ట్రెండ్ నడిచేది. ఎంతమంది గుర్తుంది? సామ్సంగ్ గెలాక్సీ. ఒక టీచర్ నాకు ఫోన్ చేసి, టీచర్ నాకు తెలియదు, ఫస్ట్ ఆయన ఫోన్ చేశాడు, సార్ మా అబ్బాయి ఫోన్ కొనివ్వండి, ఏం చేయాలి తెలియట్లేదు. అయితే కొనివచ్చు కదంటే, లేదు సార్ మీరు ఏదో సలహా చెప్పారంటే, సరే కానీ వాడు ఏ ఫోన్ అడుగుతున్నాడు, సామ్సంగ్ గెలాక్సీ సార్, 38,000 రూపాయల ఫోన్ సార్ అన్నాడు. అయితే మీరేం చేస్తుంటారండి? నేను గవర్నమెంట్ స్కూల్లో హెచ్ఎం గా పనిచేస్తాను, మీ జీతం ఎంత వస్తుంది? నా జీతంలో మీకేం పని సార్ అన్నాడు. నేనేం తీసుకోను కానీ మీ జీతం ఎంత వస్తుంది అని అడిగా. ఆయన కటింగ్లన్నీ 40,000 వస్తుంది. నా మాట వినండి, నెక్స్ట్ మంత్ జీతం రాగానే వాడికి మొత్తం ఇచ్చేది అన్నాడు. అదేం సార్ అంత మాట అన్నాడు. నేను చెప్పింది మొత్తం ప్రాసెస్ అంతా చెప్పి ఫోన్ పెట్టేస్తే 6 నెలల తర్వాత ఫోన్ చేసి మా అబ్బాయి సెట్ అయ్యాడు సార్ అన్నాడు. ఏం జరిగింది నేను చెప్తానండి. ఈయనంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయికి నేరుగా, అరే ఇప్పుడే సుధీర్ సార్తో మాట్లాడాను, ఆయన నీకు మొబైల్ కొనిమన్నానంటే వీడేం చేశాడు తెలుసా, నాన్న ఇన్ని రోజులు నువ్వే దేవుడు అనుకున్నా, నీకు ఇంత గొప్ప సలహా ఇచ్చిన ఆయన కూడా దేవుడే, నిజంగా ఆయన కూడా మొబైల్ కొనిమన్నానని చెప్పి వాడు నా పక్కన పెట్టి పూజ చేయడం మొదలు పెట్టాడు. నేను 1వ తారీఖు రానే వచ్చింది, కుటుంబం అంతా జీతం కోసం ఎదురు చూస్తున్నాడు, ఎందుకంటే వీడు మాత్రం ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ నాన్న నేరుగా ఇంటికి రాగానే, నాన్న తెచ్చావంటే, అరే మీ నాన్న మాట తప్ప కట్లమే పెట్టుకోని అనుకో. అదేంటి సార్ మీ వాడు స్విగ్గీలు అంటే, వాడికే సార్ 4 బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తినాలంటే 800 అవుతుంది, అదే 800 గ్యాస్ బార్ తెచ్చుకుంటే 4 రోజులు బట్టకెళ్తారని చెప్పి తండ్రికి తెలిసిన విలువ వాడికి ఎందుకు తెలియట్లేదంటే, కష్టం తెలియకుండా పెంచారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? సార్ మీరు ప్రాబ్లం చెప్పారు, దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ కూడా నేను చెప్తా, ఎంతమంది ఆచరించడానికి రెడీగా ఉన్నారు? ఓకే, మీ పిల్లలు కనుక 3rd క్లాస్ లోపల ఉంటే, ఎంతమంది పిల్లలు 3rd క్లాస్ లోపల పిల్లలు ఉన్నారు? ఈ రోజు నుంచి వాళ్ళకి 2 పదాలు నేర్పించండి. 2 పదాలు. అదేం తెలుసా? నీడ్ వాంట్. నీడ్ వాంట్. నీడ్ వాంట్. నీడ్ వాంట్. నీడ్ అంటే ఏంటి? అవసరం. వాంట్ అంటే కావాలి, కోరిక. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని అడగట, అది నీడా వాంటా? మీరు నాకు చెప్పండి. బయటికి వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని బిర్యానీ తిన్నాం, నీడా వాంటా? వాంట్. కూరగాయలు వెళ్ళి కొనుక్కొని అమ్మకి ఇంటికి వచ్చి భోజనం వండుకొని తిన్నాం, వాంటా నీడా? నీడు. కురుకురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, ఏదో ఈ ప్యాకెట్లు కొనుక్కొని తిన్నాం, మీరైతే వాంట్ అంటారు, మీ పిల్లలైతే నీడు అంటారు. నాకు తెలిసిన విషయం. అవునా? అవును. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, కరెంటు బిల్లు కట్టడం నీడా వాంటా? డిష్ బిల్లు కట్టడం నీడా వాంటా? నీడంటే సంపుతా ఎవరన్నా. మీ వల్లే మొదలు కార్తీక దీపంలో కొంపలు వెంబడి సీరియల్ని హిట్ చేస్తున్నాయి. అది కాదమ్మా, అది వాంట్, అది నీడు కాదు. ఓకేనా? సారీ. మీ పిల్లలు నేను తీసుకొని ఇప్పుడు డిమార్ట్కో విజేతాకో రిలయన్స్ సూపర్ మార్కెట్కి వెళ్ళి వాడికి ఒక బాస్కెట్ ఇచ్చి కొనుక్కురారా అంటే వాటి నీరు కొనుక్కొని వస్తారు, వాంట్ కొనుక్కొని వస్తారు. ఎంత బాగా చెప్పారమ్మా. అవును, నేను ఒక క్వశ్చన్ ఏమనుకోకండి, మీలో ఎంతమంది చిన్నప్పుడు షాప్కి వెళ్ళి బ్రూ కాఫీ పొడి దగ్గర నుంచి షుగర్ ఇవన్నీ షాప్ లో కొనుక్కొని వచ్చి ఇంటికి కరివేపాకు కొత్తిమీర కొనుక్కొని వచ్చి కూడా లెక్కలు చెప్పిన వాళ్ళు ఎంతమంది? వావ్, అమేజింగ్. మీ పిల్లలు మాత్రం పంపకండి. అయితే సార్, మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరు స్కూల్ తరపు నుంచి ఒక ఏసీ లాకర్ ఇస్తే దాన్ని ఇంటికి తీసుకెళ్లి పిల్లల్ని దాంట్లో దోసి లాకర్ లో, అర్థమైంది అనుకుంటా. ఈ రోజు నుంచి 3వ క్లాస్ లోపల అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా 2 పదాలు నేర్పండి, నీడ్ అండ్ వాంట్. మనకే చాలా వరకు తెలియట్లేదు, నీడ్ అండ్ వాంట్ నేర్పండి. 3వ క్లాస్ పైబడిన వాళ్ళైతే ఎంతమంది పిల్లలు 3వ క్లాస్ తర్వాత పిల్లల యొక్క పేరెంట్స్ ఉన్నారు? మీరేం చేయాలో నేను చెప్తా, పుట్టినాను. సారీ, జాగ్రత్త వినండి. 7 ఏళ్ల క్రితం ఇప్పుడంటే ఐఫోన్ ట్రెండ్ నడుస్తుంది, అప్పట్లో సామ్సంగ్ గెలాక్సీ ట్రెండ్ నడిచేది. ఎంతమంది గుర్తుంది? సామ్సంగ్ గెలాక్సీ. ఒక టీచర్ నాకు ఫోన్ చేసి, టీచర్ నాకు తెలియదు, ఫస్ట్ ఆయన ఫోన్ చేశాడు, సార్ మా అబ్బాయి ఫోన్ కొనివ్వండి, ఏం చేయాలి తెలియట్లేదు. అయితే కొనివచ్చు కదంటే, లేదు సార్ మీరు ఏదో సలహా చెప్పారంటే, సరే కానీ వాడు ఏ ఫోన్ అడుగుతున్నాడు, సామ్సంగ్ గెలాక్సీ సార్, 38,000 రూపాయల ఫోన్ సార్ అన్నాడు. అయితే మీరేం చేస్తుంటారండి? నేను గవర్నమెంట్ స్కూల్లో హెచ్ఎం గా పనిచేస్తాను, మీ జీతం ఎంత వస్తుంది? నా జీతంలో మీకేం పని సార్ అన్నాడు. నేనేం తీసుకోను కానీ మీ జీతం ఎంత వస్తుంది అని అడిగా. ఆయన కటింగ్లన్నీ 40,000 వస్తుంది. నా మాట వినండి, నెక్స్ట్ మంత్ జీతం రాగానే వాడికి మొత్తం ఇచ్చేది అన్నాడు.
అదేం సార్ అంత మాట అన్నాడు. నేను చెప్పింది మొత్తం ప్రాసెస్ అంతా చెప్పి ఫోన్ పెట్టేస్తే 6 నెలల తర్వాత ఫోన్ చేసి మా అబ్బాయి సెట్ అయ్యాడు సార్ అన్నాడు. ఏం జరిగింది నేను చెప్తానండి. ఈయనంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయికి నేరుగా, అరే ఇప్పుడే సుధీర్ సార్తో మాట్లాడా, ఆయన నీకు మొబైల్ కొనిమన్నానంటే వీడేం చేశాడు తెలుసా, నాన్న ఇన్ని రోజులు నువ్వే దేవుడు అనుకున్నా, నీకు ఇంత గొప్ప సలహా ఇచ్చిన ఆయన కూడా దేవుడే, నిజంగా ఆయన కూడా మొబైల్ కొనిమన్నానని చెప్పి వాడు నా పక్కన పెట్టి పూజ చేయడం మొదలు పెట్టాడు. నేను 1వ తారీఖు రానే వచ్చింది. కుటుంబం అంతా జీవితం కోసం ఎదురు చూస్తున్నాడు, ఎందుకంటే వీడు మాత్రం ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ నాన్న నేరుగా ఇంటికి రాగానే, నాన్న తెచ్చావంటే, అరే మీ నాన్న మాట తప్పే అవసరం కాదని చెప్పి నేరుగా 40,000 తీసుకొని వాడు ముందు పెట్టాడు. వీడు వెంటనే ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తే నేరుగా తీసుకెళ్ళిపోతుంటే, అరే డబ్బులంతా నువ్వే తీసుకెళ్తే నెలకు అరాకొర ఖర్చులు ఉంటాయి పెట్టంటే, చిన్న పని నుంచి ఖర్చులు తెలియకుండా పెంచే తండ్రి వెంటనే వారేమనుకున్నాడు, మహా అయితే 5,000 10,000 ఉంటే మిగతా ఖర్చులు కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్పమ్మా అని చెప్పగానే అమ్మ ఆల్రెడీ చిట్టా రాసుకొని రెడీకి పెట్టుకొని స్టార్ట్, ఇంటి రెంట్ 10,000, కరెంట్ బిల్ 2,000, గ్యాస్ బిల్ 1,000 రూపాయలు, ప్రజలు 5,000 అని చెప్పి మొత్తం లెక్కలన్నీ వేసి లాస్ట్ వాడి చేత 3,000 పోయింది. యాంది నన్ను ఇది 3,000 మిగిలిందంటే, ఒరే ఇది కూడా నేను పండగలకు పబ్బాలకి నేను కొనుక్కోకుండా హాస్పిటల్ ఖర్చు వచ్చినప్పుడు అప్పు చేస్తూ కుటుంబాన్ని లీడ్ చేస్తున్నంటే, అప్పటిదాకా వాడు పాకెట్ మనకి 500 ఇస్తే 500 ఖర్చు పెట్టి మళ్ళీ నాన్న దగ్గర తీసుకురావాడు. ఆ రోజు నుంచి 500 ఇస్తే 200 ఖర్చు పెట్టి మిగతా 300 తండ్రికి వెనక్కిస్తూ ఆ రోజు నుంచి వాడికి డబ్బులు తెలిసిందని నేను అంటాను. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఈ రోజు నుంచి మీ పిల్లలు 3rd క్లాస్ అబ్బాయి అయితే నేను ఒక టెక్నిక్ చెప్తా, జాగ్రత్తగానండి. నంద్యాలలో బతకాలంటే ఒక కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది నెలకి? నంద్యాలలో బతకాలంటే కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది నెలకి? 1,00,000. ఎవరు వడ్డీ వ్యాపారాన్ని చేస్తున్నారండి? 1,00,000 కాదులేమ్మా. గట్టిగా మాట్లాడుకున్నాం. పిల్లల ఫీజుతో కలిపి 40 వేసుకున్నాం. 40 మీరు రాయల్టీ అయితే నాకు అనవసరం, 40 వేసుకున్నాం. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? మీరు నెలకు ఎంత సంపాదిస్తారో పిల్లలకు చెప్పండి. ఒకవేళ మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, 1,00,000 చెప్పకండి, వాడికి మైండ్ వెళ్ళిపోతుంది. మీరేం చేయాలి తెలుసా? 45,000 నా చెప్పని చెప్పండి. 40,000 తీసుకొని కావాలంటే నెక్స్ట్ 6 months చేసి చూడండి. 40,000 తీసుకొని డబ్బు మొత్తం క్యాష్ విత్డ్రా చేసి మీ ఆవిడకి ఇచ్చి లాకర్ లో పెట్టమనండి. తాళాలు వాళ్ళ ఆవిడ మీ ఆవిడ దగ్గర ఉండాలి, బుక్ మాత్రం పిల్లల దగ్గర ఉండాలి. రోజు ఇంటికి వచ్చాక దాంట్లో ఎంతెంత ఖర్చు అయిందో పిల్లలు ఆ డబ్బులు తీసి నాన్నకి ఇస్తున్నా అమ్మకి ఇస్తున్నా ఖర్చు పెట్టాలి. 15 రోజుల తర్వాత దాంట్లో 3,000 4,000 మిగిలిందనుకో, వాడు వెంటనే చూసి నాన్న 15 రోజులు ఇంకా 4,000 మిగిలిందంటే అదే ఏం చేయాలి తెలియదంటే, అప్పటి నుంచి వాడికి డబ్బు లెక్క తెలిసిద్దని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? ఈ రోజు నుంచి మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ ఇంకోటి ఏం తెలుసా, నేను ఇప్పటికి ఒక విషయం చెప్తాను. నేను అగేన్స్ట్ కాదు, గూగుల్ పే ఫోన్ పే అగేన్స్ట్ కాదు, కానీ ఒక మధ్యతరగతి కుటుంబానికి తండ్రిగా చెప్తున్నాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? గూగుల్ పే ఫోన్ పే రాకముందు ఏటీఎం లో నుంచి ఒక 4,000 డబ్బులు తీసి పాకెట్ లో పెట్టుకుంటే రూపాయలు ఖర్చు పెట్టుకుని డబ్బులు తగ్గుతుంటే ఒంట్లో వణుకు పుట్టేదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? ఇప్పుడు ఈ మొదనస్త గూగుల్ పే ఫోన్లు వచ్చాక కొట్టు కొట్టాక ఖర్చులు కూడా పెరిగాయని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? సారీ, మై సీనియర్ రిక్వెస్ట్, పిల్లల ముందు మాత్రం ఫోన్ పే గూగుల్ పే మాత్రం తగ్గించండి. ఎందుకు తెలుసా? వాడు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? వాడేదో అమ్మాయిని కొడుకుగా ఫీల్ అవుతాడు. నేను ఎప్పటికీ గర్వంగా చెప్తాను, నేను ఎప్పుడు పాకెట్ డబ్బులు ఎందుకు పెట్టుకున్నా తెలుసా? మా పాప ముందు మాత్రం నేను డబ్బులు ఫోన్ పే గూగుల్ పే ఖర్చు పెట్టాను. ఇప్పటికీ మా హైదరాబాద్ లో తెలుసా సంత పెడతాడు, మండే మార్కెట్ అని వెనస్డే మార్కెట్ సంత పెడతాడు. మేము వెళ్ళినప్పుడు 500 రూపాయలు నోటు తీసుకెళ్లి దీంట్లోనే కూరగాయలు కొనుక్కోవాలి, దీంట్లోనే పండ్లు కొనుక్కోవాలని చెప్తే మా అమ్మాయికి ఒకసారి పైనాపిల్ అంటే చాలా ఇష్టం. నాన్న కొనుక్కుంటా అంటే 100 రూపాయలు ఇచ్చి పంపించాను. ఆ అమ్మాయి షాప్ దగ్గరికి వెళ్ళి పైనాపిల్ అంకల్ ఎంత అని అడిగింది. మా అమ్మాయి 7 years, ఎంత అని అడిగింది. ఆయన 100 రూపీస్ అన్నాడు. నేరుగా అమ్మాయి అనుకొచ్చేసింది. ఎందుకు కొనలేదు అంటే, అదేం డాడీ 3 months బ్యాక్ కొనుక్కుంటే 50 రూపీస్ ఉంది, ఇప్పుడు 100 అన్నాడు, ఇంత రేట్ వద్ద వచ్చేద్దాం అని చెప్పి ఆ రోజు ఆ అమ్మాయికి డబ్బులు లెక్క తెలిసిందే నేను గర్వంగా చెప్పగలుగుతాను. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు టీచ్ ద వాల్యూ. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? వినపిల్లలు ఈ రోజు నుంచి పిల్లలకి చదువుతో పాటు ముఖ్యంగా ఏం నేర్పించాలి? మనీ. ఇది నా సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఎవరికి గుర్తుందో? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎవరితో కంపేర్ చేయాలి? సెకండ్ పాయింట్ డబ్బు. 3rd క్లాస్ లోపల పిల్లలు అయితే నీరు వాంటి నేర్పించండి, 3rd క్లాస్ అబో అయితే డబ్బులు లెక్క నేర్పించండి. అవును, మీరు ఎంతమంది 4th క్లాస్ అబో పిల్లల యొక్క పేరెంట్స్ ఉన్నారు? వెరీ గుడ్. మీ ఇంట్లో కూరగాయలు ఎవరు తీసుకొస్తారు? మీరేనా? వెరీ గుడ్, ఉత్తమ పేరెంట్. మీ ఇంట్లో చిల్లర సామాన్లు ఎవరు తీసుకొస్తారు? మీరు రిటైర్ అవ్వరు ఇంకా? అవ్వండి, అందరు రిటైర్ అవ్వండి. ఈ సమ్మర్ ఏం చేస్తారు తెలుసా? ఈ సమ్మర్ లో అసలు సమ్మర్ వస్తుందంటే పేరెంట్స్ ఉంటుంది చూడండి ఒక్కొక్కడికి, అవునా? ఎప్పుడెప్పుడు వదిలించుకుందాం అనుకుంటారు కదా. దయచేసి ఈ సమ్మర్ లో స్కూల్ ఉండదు, కానీ ఈ సమ్మర్ లో లైఫ్ నేర్పించండి. మీకు తెలిసిన ప్రొవిజన్ స్టోర్, మీకు తెలిసిన ఏ షాప్ లో అయినా పిల్లల్ని ఉదయాన్నే పంపించి సాయంత్రం దాకా అక్కడ కూర్చొని నేర్చుకోరమ్మని.
మా పాప నేను ఎలక్ట్రికల్ షాప్ లో పంపిస్తున్నా, మా పాపను ప్రొవిజన్ షాప్ లో పంపిస్తున్నా, క్యారేజ్ పెట్టి మరీ పంపించి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ పట్టాలు ఎలా కడతారు, ఎంత కష్టపడాలి, పేషెన్స్ ఎలా ఉంటుంది, కస్టమర్తో ఎలా కన్విన్స్ చేయాలి, ఇవన్నీ కనుక నేర్చుకుంటే జీవితాలు ఎక్కడా బతకగలుగుతారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? తీసుకెళ్లి సొఫిస్టికేటెడ్ గా ఏసీ రూమ్ లో పెట్టారంటే మాత్రం దేనికి? సెకండ్ ఇది. థర్డ్, జాగ్రత్తగా వినండి. మీరు ఎంతమందికి ఈయన పేరు తెలుసు? డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పుస్తకాల ద్వారా, ఆయన రాత ద్వారా కొన్ని పుస్తకాల్లో కొన్ని లక్షల మంది జీవితాలు మార్చిన వ్యక్తి. ఒక విషయం చెప్తే జాగ్రత్తగా. మొన్న ఆయన చీఫ్ గెస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ కి నేను గెస్ట్ ఆఫ్ అన్నాను. ఆయన డయాస్ మీద నుంచి ఒక పాయింట్ చెప్పాడు, నాకు అసలు ఫీజు ఎగిరిపోయింది. ఏం పాయింట్ చెప్పాడు తెలుసా? దయచేసి మీ పిల్లల్ని నిలువుగా పెంచకండి, మీ పిల్లల్ని వెనకగా పెంచండి అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఎవరైనా కోరుకునేది పిల్లలు ఎదగాలని కోరుకుంటారు, ఈయనేమో నిలుగా పెంచొద్దు వెడల్పుగా పెంచమన్నాడు. ఏంటిది తప్పేమని చెప్పాడని చెప్పి కిందకి రాగానే గురువు గారు మీరు చెప్పింది రైట్ అంటే, సుధీర్ నేను చెప్పింది అక్షరాలు రైట్, పిల్లలు నిలువుగానే పెంచకూడదు వెడల్పుగా పెంచాలని చెప్పన్నాడు. ఆయన తర్వాత నాకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫ్యూజులు ఎగిరిపోయి ఆ రోజు మా ఇంట్లో మా పాప మీద అప్లై చేస్తే నాకు వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. అదే పాయింట్ నేను మీకు చెప్పాలనుకున్నాను. ఎంతమంది కావాలి? పక్క అడగండి, అమ్మాయినా పెట్టదండి. మీరు అడగకుండా నేను చెప్తాను. చాలా పుట్టినాక దీనికి ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ పిల్లల్ని మీరు ఎలా పేరెంటింగ్ చేయాలనుకుంటున్నారు? కేటగిరీ ఏ, కేటగిరీ బి. మళ్ళీ చెప్తున్నాను, కేటగిరీ ఏ, కేటగిరీ బి. కేటగిరీ ఏ 90 కాదు సార్, 95 కాదు సార్, 99 కాదు, 100 రావాలి. 100 తర్వాత వాడి క్యారెక్టర్ లేకపోయినా, రెస్పెక్ట్ లేకపోయినా, బిహేవియర్ లేకపోయినా లీస్ట్ బార్డర్, బట్ ఐ వాంట్ ఓన్లీ మార్క్స్, నో క్యారెక్టర్. కేటగిరీ బి 60, 70, 80 ఎడ్యుకేషన్ ఉండి అందులో గౌరవం, బిహేవియర్, క్యారెక్టర్ ఇవన్నీ ఉండాలి సార్. అలా పేరెంటింగ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఇంకా అడగల. కేటగిరీ ఏ నో క్యారెక్టర్, కేటగిరీ బి ఎడ్యుకేషన్ ప్లస్ క్యారెక్టర్. మీలో ఎంతమంది మీ పిల్లల్ని కేటగిరీ ఏలో పెంచాలనుకున్నారు? ఎవడు ఒక్కరు లేడా? నేను గూగుల్ ఎత్తాను. ఎంతమంది కేటగిరీ బిలో పెంచాలనుకున్నారు? వావ్, అమేజింగ్. పుట్టిరాజు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు గనక పిల్లల్ని ఉదయాన్నే స్కూల్కి పంపించి 8:30కి స్కూల్కి వచ్చి, మళ్ళీ సాయంత్రం 4:30కి ఇంటికి వచ్చి, మళ్ళీ ట్యూషన్ పంపించి, మళ్ళీ ఇంటికి రాగానే హోంవర్క్ చేపించి, ఉదయం నుంచి రాత్రి దాకా మ్యాథ్స్, సైన్స్ తప్ప ఇంకేమీ లేకుండా పెంచుతుంటే పిల్లలు నిలువ ఎదుగుతున్నారని అర్థం. కానీ వెడల్పుగా అంటే ఏం తెలుసా? పిల్లలు మొబైల్కి ఎందుకు అడిక్ట్ అవుతారంటే ఆయన చెప్పిన లాజిక్ ఏం తెలుసా? వాడికి బోర్ కొట్టినప్పుడల్లా ఈ చదువు బోర్ కొట్టే గేమ్ మొబైల్కి వెళ్తాడు. అలా కాకుండా ఆయన ఏం చెప్పాడు తెలుసా? వెడల్పుగా 2 అలవాటు చేయండి అన్నారు. ఆ రెండిట్లో ఫస్ట్ ఏంటి తెలుసా? ఫిజికల్ స్పోర్ట్స్, క్యారమ్, చెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఒకటి ఉండాలి. ఫిజికల్ స్పోర్ట్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్. సెకండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఆర్ట్స్ కానీ, సింగింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఏదో ఒకటి ప్రదర్శించే కళ ఒకటి ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? 2 ఫిజికల్ స్పోర్ట్స్ కానీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కానీ. ఇప్పుడు కిడ్ ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఒక 1 hour పాటు స్పోర్ట్స్ ఆడిస్తే ఆ 1 hour మొబైల్కి వెళ్దాం, స్పోర్ట్స్ ఆడతాడు. సెకండ్, ఇంటికి వచ్చాక పర్ఫార్మింగ్ ఆర్ట్స్. మీ పిల్లలు ఎంతమందికి డ్రాయింగ్ అంటే ఇష్టం? బిలీవ్ మీ, డ్రా చేస్తుంది, బాగా ఆపితే చించేస్తుంది, పడేస్తుంది, డ్రా చేస్తుంది, చించేస్తుంది, పడేస్తుంది. 25 రోజులు చేసి 26వ రోజు దగ్గరికి వచ్చి, డాడీ చూడు డాడీ చాలా బాగా వేసింది, 7 సంవత్సరాల పాప. ఆ 26 రోజులు 1 గంట కూడా ఫోన్ చూడలేదు, 1 గంట కూడా టీవీ చూడలేదు. 26 రోజుల పాటు డ్రాయింగ్ లోనే ఉంది. 26 డ్రాయింగ్ తీసుకొచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ ఇంకో 500 నోటీస్ ఎక్కువ ఉంటుందా? ఏం చేస్తాను తెలుసా? మా ఫ్యామిలీ ఫోటో ఇచ్చొచ్చా, ఇంకో 25 రోజులు మా పాప టీవీకి, ఫోన్కి వెళ్ళదు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, పిల్లల్ని ఎంత అల్లాగా మార్కులు అని చేస్తున్నారంటే వాటికి బోర్ కొట్టడం మొబైల్ వెళ్తారు. అలా కాకుండా పిల్లల్ని ఫిజికల్ స్పోర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ రెండిట్లో పెడితే వాళ్ళు సంపూర్ణంగా స్ట్రాంగ్ గా వెడల్పుగా ఎదుగుతారని ఆయన చెప్పాడు. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? కానీ మీరు ఎంతసేపటికి, ఎంతమంది ఎప్పటికి ఒప్పుకుంటారు? మీ 10th క్లాస్ మార్క్స్ ఎంతమంది గుర్తున్నాయి? 10th క్లాస్ లో చదివిన చదువు ఎంతమంది గుర్తుంది? అడగమంటారా? సారీ అండి, ఇప్పటికే మీరేమడతారు తెలుసా? డాక్టర్ ఆపరేషన్ చేస్తారు అనుకోండి, రూమ్ లోకి వెళ్ళి ఆపండి నీ సర్టిఫికేట్, నీకు ఎన్ని మార్కులు వచ్చేది అంటారా? ఆయన హస్తవాసం చూసి వెళ్తారు, ఆయన పేరు బ్రాండ్ చూసి వెళ్తారు. రైట్ ఆర్? దయచేసి అలాగే ఇట్స్ నాట్ అబౌట్ మార్క్స్, ఇట్స్ అబౌట్ హౌ ద పర్సన్ ఈస్ యాడింగ్ వాల్యూ టు ద ప్రొఫెషన్ నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? దయచేసి మార్కులు ముఖ్యమే, మార్కుల కోసమే పిల్లల్ని మాత్రం కనకండి, పెంచకండి. ఈ రోజు చాలా మంది మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, లేకపోతే మీ ఇంట్లో ఒక పెద్ద తమ్ముళ్ళలాగా అడుగుతారు. మీ వయసుకి అయితే నేను తమ్ముడిని కాబట్టి అన్నను అడుగుతాను. మీరు ఎంతమంది స్కూల్కి వచ్చి పీటీఎంలో
మా అబ్బాయి క్యారెక్టర్ ఎలా ఉందండి, మా అబ్బాయి బిహేవియర్ ఎలా ఉందండి, వాడి ప్రవర్తన ఎలా ఉందండి, ఎంతమంది పేటిఎంలో అడుగుతున్నారు. మీ మాటలు నేను నమ్ముతాను, మీ మాటలు నేను రెస్పెక్ట్ ఇస్తాను, 200% ఓకే. ఈ మధ్య నా వీడియోలో చూడండి, ఒక టీచర్ పైకి లేచి పేటిఎం అంటే మాకు వణుకు వస్తుంది సార్, ప్రోగ్రెస్ పట్టేలా మహాన్ కొట్టి ఏం సార్ మీ వార్తలు లక్షలు కడుతున్నాం, పెడుతున్నాం అనే మాటలు మాట్లాడే ప్రతి పేరెంట్కి చెప్తున్నాను, దయచేసి పిల్లల్ని మార్కుల కోసం మాత్రం స్కూల్ పంపించకండి. వాడు రేపు బాగా చదువుకొని ప్రపంచంలో వాడి వల్ల ఎటువంటి మార్పు వస్తుందని ఆలోచించే పేరెంట్ ఈ రోజు కావాలని నేను కోరుకుంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? దయచేసి ఈరోజు నుంచి మూడో పాయింట్, మార్క్స్ ఇస్ సెకండరీ, క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ షేప్ చేయడంలో స్కూల్ కలిస్తేనే అవుతుంది. ఓన్లీ స్కూల్ చేసినా అవుతుంది, ఓన్లీ పేరెంట్స్ చేసినా అవుతుంది. ఓకే. థర్డ్ వన్, ఇప్పటిదాకా 3 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ ఏంటి? కంపారిజన్. సెకండ్ ఏంటి? మనీ వాల్యూ. థర్డ్ ఏంటి? పొడుగుగా కాదు, వెడల్పుగా పెంచండి. 4వ, నాకు ఇష్టమైంది 4వ, అనుకోకండి, కొద్దిగా పర్సనల్ నోట్లోకి వెళ్తాను మీకు అర్థం అవడానికి. 4వ, అన్నిటికంటే ముఖ్యం, లాస్ట్ టైం మీ పిల్లలతో ఎప్పుడు ఆడుకున్నారు? మళ్ళీ వాడు సార్ వాడు రోజు నా జీవితంతో ఆడుకున్నారు సార్, ఇది కాదు. లాస్ట్ టైం మీ పిల్లలతో ఎప్పుడు ఆడుకున్నారు? ఎస్టర్డే. ఏం ఆడారమ్మా? చెస్. దాని ముందు రోజు చెస్. వాడి విరక్త చదువు ఎడల్లో తెలిపోతారు. ఇంకేం ఆడారు? ఎస్ సార్, ఆల్ఫాబెటికల్స్ కంటిన్యూ తీసుకుని ఆడారు. వెరీ గుడ్. దాని ముందు రోజు ఫ్రూట్స్ నేమ్స్. వెరీ గుడ్. ఇంకా సార్ గురుగారు చెప్పండి. క్రికెట్ ఆడతారు. వెరీ గుడ్. బయటికి తీసుకెళ్ళి ఆడారు. వెరీ గుడ్. క్రికెట్. మిగతా వాళ్ళందరూ ఎందుకు కామ్గా ఉన్నారు? ఈరోజు ఏం వారం? శనివారం. నంద్యాల శనివారం మామూలు చేస్తారా? సారీ అండి, ఇప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తాను. దాని పేరేంటి తెలుసా? FPT. That is called family play time. Family play time. ప్రతి రోజు పిల్లలతో ఎవరైతే 10 minutes గడుపుతారో పిల్లలు మానసికంగా, శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారని నేను బాధ్యత రాస్తాను. రోజుకు 10 నిమిషాలు గడపడానికి టైం ఎంతమంది దగ్గర ఉంది? రోజుకు 10 నిమిషాలు. నేను గంట అని చెప్పానా? స్వార్థపరం అయితే గంట అంట, 10 నిమిషాలు చెప్పాను. సార్ ఎలా గడపాలి? నేను కొన్ని టెక్నిక్స్ చెప్తా, ఎంతమంది చేయడం రెడీగా ఉన్నారు? నేను ప్రాబ్లం మాట్లాడిన సొల్యూషన్ కూడా చెప్పాను. తప్పు రాండి. ఎంతమందికి ఇక్కడ 5th నుంచి అబో పిల్లల యొక్క పేరెంట్స్ ఉన్నారు? వెరీ గుడ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ సార్ మీ పేరు? జాకిర్. JAKN. జాకిర్. మీ పేరేంటి? కౌసర్. ఓకే. సో మీ పేరు వాడతాను. క్లాస్ అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి, ఎంతమంది? ఇద్దరు. ఈ నేరుగా ఇంటికి వెళ్ళి పిల్లలు ఎందుకు టీవీ మొబైల్ చూస్తున్నారు, లేకపోతే అక్కడ కూర్చున్నారు, ఈయన వెంటనే ఇంటికి వెళ్ళి హే రండి రోజు కొత్త గేమ్ ఆడదాం అనగానే వాడు ఏం చేస్తుంది? మా నాన్నేనా గేమా ఏమైంది అని చెప్పి అనుకుంటాడు. ఆశ్చర్యంగా ఫస్ట్ టైం నేరుగా ఈయన ఏం చేశాడు తెలుసా? పిల్లలు తీసుకొని వాళ్ళ లావిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈయన ఏం చేశాడు? పేపర్ తెలుసా మీకు? ఇలా చేస్తే బాల్ అవుతుంది కదా. ఈయన ఏం చేశాడంటే 5 పేపర్ బాల్స్ దగ్గర పెట్టున్నాడు. 5 వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు, 5 ఫస్ట్ బాక్స్, 5 సెకండ్ బాక్స్ ఇచ్చి అరే ఇప్పుడు మనం గేమ్ ఆడదాం, అక్కడ ఒక బాస్కెట్ పెట్టా, ఇక్కడి నుంచి ఎవరైతే బాల్ దాంట్లో వేస్తారో వాళ్ళు గెలిచినట్ల చూసుకున్నారా అంటే ఇది ఒక్కసారిగా మా నాన్నకి ఏమైంది ఈరోజు, సరే ఆడదామని చెప్పి మన వయసులో పెద్దవాళ్ళం కదా, ఆయన 3 వేసారు, వాళ్ళ వయసు 2 వేసింది. పిల్లలు చాలా షార్ప్ 5 వేశారు. 5 వేసి వెంటనే వాడు ఏం చేశారు? నాన్న చూసా నేను గెలిచానంటే వెంటనే ఏం చేశారు తెలుసా? అరే ఈ గేమ్ నువ్వు గెలిచారా, నెక్స్ట్ రౌండ్ నేను గెలుస్తానని చెప్పి ఒక 5 నిమిషాలు ఒక 5 రౌండ్లు ఆడితే పిల్లలు మొబైల్కి వెళ్తారా, పేరెంట్స్ ఆడతారా? అయిపోయిందా? ఆ 10 నిమిషాలు మొబైల్కి వెళ్ళారు. వెంటనే వీళ్ళు నాన్న ఏం చేశారు తెలుసా? పాపం 10 రౌండ్లు నేను ఓడిపోయాడు. వెంటనే ఇలా రే ఇప్పుడు నువ్వు గెలిచావు కదా, రేపు ఆడే గేమ్ లో నేను గెలుస్తాను ఇట్లా అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పగానే నాన్న చూసుకుందా నీ ప్రతాప నా ప్రతాప వాడు రెడీ అయిపోయాడు. నెక్స్ట్ డే ఇదే రోజు వాడితే కిక్ ఉంటుందా? ఉండదు కదా. వెంటనే నేను ఏం చేశాను తెలుసా? మీరు ఎంతమందికి గేమ్ గుర్తుంది? లెమన్ స్పూన్. అదే ఇండిపెండెన్స్ డేకో రిపబ్లిక్ ఆర్ట్స్ వచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఈయన ఏం చేశారు తెలుసా? వెళ్ళేటప్పుడు 4 నిమ్మకాయలు తీసుకెళ్లి 4 స్పూన్లు ఇంట్లో తీసుకొని ఏ నిన్న రౌండ్ నువ్వు గెలిచావు కదా, ఈరోజు నేను గెలుస్తాను చూసుకుందాం డాడీ అని చెప్పి రెడీగా 4 నిమ్మకాయలు 4 స్పూన్లు పెట్టుకుని ఇంట్లో అట్నుంచి ఇటు నుంచి అటు నడుస్తూ ఉంటే మళ్ళీ ఈ రౌండ్ కూడా పిల్లలు గెలిచారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డేకి పిల్లలు సూపర్ ఎక్సైటింగ్ గా మొబైల్ కోసం వెయిట్ చేస్తారా, టీవీ కోసం వెయిట్ చేస్తారా, పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తారా? దీన్ని ఫ్యామిలీ ప్లే టైం అంటారు.
ఇలా 365 రోజులకి 365 గేమ్స్ నా దగ్గర ఉన్నాయి. అంతకంటే ఎక్కువ నా గేమ్స్ ఉన్నాయి. కానీ మీరు చేయాల్సింది ఏం తెలుసా? రోజుకు 10 నిమిషాలు పిల్లలతో ఆడితే బాండింగ్ బాగుంటుంది. ఎంతమంది ఈరోజు నుంచి రోజుకు 10 నిమిషాలు గేమ్ ఆడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎవరి కోసం? అర్థమైందా? దయచేసి ఈరోజు నుంచి 4వ పాయింట్, వీలైనంత వరకు మై సిన్సియర్ రిక్వెస్ట్, పిల్లలతో ఆడండి. మొబైల్ కి టీవీకి ఎంతసేపటికి మొబైల్ వాడద్దు అని చెప్పి ఏం చేయమంటా అంటాడు, వాడికి తెలియదు. అందుకని ఈరోజు నుంచి 4th పాయింట్ ఫ్యామిలీ ప్లే టైం. ఓకే, 5th పాయింట్ చెప్తా, జాగ్రత్త వినండి. మనస్ఫూర్తిగా నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి. పిల్లలు మొబైల్ కరెక్టారు అంటారు కదా, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎత్తారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు నిజాయితీ పడాలి, నాకు అర్థమైంది ఆ విషయం. హలో, నేను ఎవ్వరిని ఊరికే నిండలేను. మొన్న తిరుమలకి వెళ్ళా, తిరుమల దర్శనంలో రూల్ ఏంటి? మొబైల్ తీసుకెళ్ళకూడదు. నేను నా మొబైల్ రూమ్ లో పెట్టేశాను. క్యూ లైన్ లో ఉండే మొబైల్ ఎవరు తెచ్చుకోవాలి. నేను పంచగట్టం 300 రూపాయల దర్శనం చెప్తుంటే నాకు అసలే సైకాలజిస్ట్ కదా, అందరిని అబ్జర్వ్ చేస్తుంటాను. ఆ క్యూ లైన్ లో వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ప్రతి అర్ధ గంటకి ఓకే ఏంటి ఇప్పుడు చెప్పండి, పిల్లలు అడిగారు, మొబైల్ పేరెంట్స్ కూడా అడిగారు. ఈ రోజు ఒక క్వశ్చన్ అట, ఏమనుకోకండి, ఈ పాయింట్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు జీవితాంతో ఈ తప్పు చేయకూడదు, అందుకని చెప్తారు. ఎంతమందికి ఇక్కడ పిల్లలు కాదు ఎంతమందికి ఇక్కడ టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ తినే బ్యాచ్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఎత్తండి, చేతి ఎత్తండి, నిజాయితీగా ఎత్తండి. ఏం నేను తిట్టను, నేను కావాలని తిడతా, చేతి ఎత్తండి. సార్, మా రీఛార్జ్, మా ఫోన్, మా టీవీ మీదేం బాగుందంటే నాదేం బాదు, కానీ మీ అందరికి కొద్దిసేపు నన్ను సైకాలజీగా ట్రీట్ చేయకండి. కొద్దిగా నా మాటలు వేరుకుంటే ఏమనుకోకండి. మీలో ఎంతమంది చిన్నప్పుడు 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల టికెట్ తో సినిమా హాల్కి వెళ్ళిన బ్యాచ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరందరూ నా నేల టికెట్ బ్యాచ్ అని మీరందరూ, వెరీ గుడ్. అప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ పాప్కార్న్ కాస్ట్ ఎంత ఉండేది? 2 రూపాయలు. అది ఎంత ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు? ఇంత ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు. అది తీసుకొని ఒక్కొక్కటి తింటూ సినిమా అయితే అంతా తినేవాళ్ళు. ఎస్ ఆర్ నో? అవునా? ఈ రోజు ఏం తెలుసా? ఐనాక్స్కి వెళ్ళి 300 రూపాయల టికెట్ కొనుక్కొని కుడితో తెలుసా? అర్థమైంది అనుకుంటా మీకు. అంత పెద్ద బకెట్ ఒకటి తీసుకొని సినిమా హాల్కి వెళ్ళే ముందు బకెట్ నిండా తీసుకెళ్ళి వాడు తినడానికి వెళ్ళారు, సావడానికి వెళ్ళారు తెలియదు, కానీ తింటాడు. మళ్ళీ ఇంటర్వెల్ రాగానే మళ్ళీ వెళ్ళి బకెట్ ఫిల్ చేసుకొని మళ్ళీ తింటున్నారు కదా. సారీ అండి, సారీ టు సే దిస్. ఈ రోజు పిల్లలు పేరెంట్స్ ఫేసెస్ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎంత తింటున్నా ఏం తింటున్నా తెలియకుండా చాలా మంది పేరెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికోసం నేను చెప్తా సార్, మా టీవీ మా రీఛార్జ్ మీకేం పోద్దంటే ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, పిల్లలు కానీ మీరు కానీ కడుపు నిండా భోజనం చేయకూడదు. భోజనం ఎప్పుడు ఎలా చేయాలి తెలుసా? మైండ్ నిండా చేయాలి. సార్, మైండ్ నిండా ఎవరైనా చేస్తాడు? నేను దాని టెక్నిక్ చెప్తా, జాగ్రత్త వినండి. దాన్ని ఏమంటారు తెలుసా? మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అమ్మా, మన బాడీలో ఎన్ని సెన్సెస్ ఉంటాయి? కరెక్ట్ ఇంకో 15 నిమిషాలు ఆపుతాను. మన బాడీలో ఏం సెన్సెస్ ఉంటాయి? 5 సెన్సెస్. ఫస్ట్ ఏంటి? పెద్దగా. సెకండరీ ఇయర్స్. అవునా? ఈ రోజు నుంచి పిల్లలు తిన్నా, మీరు తిన్నా, ఎవరైతే 5 సెన్సెస్ తో తింటారో వాళ్ళు ఆరోగ్యవంతులు. సార్, టీవీ చూస్తే తింటే ఏమవుద్ది? అమ్మ, నేను చెప్తాను. మీలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇంత అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు ఇక్కడ? చేస్తాను. నేను నాన్ వెజిటేరియన్, ఏం కాదు, కొద్దిసేపు మాట్లాడు. వెజిటేరియన్స్ మళ్ళీ నా మీద కేసు పెట్టబాకండి. ఓకే, నాన్ వెజిటేరియన్స్ ఎవరు ఉన్నారు? నాన్ వెజిటేరియన్స్ గురుగారు, మీ పేరు? సాయి. ఓకే, మీలో ఎంతమంది ఒప్పుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరం మొత్తం నాన్ వెజ్ తింటారు, ఒక్క మాసం మాత్రం తినరు? ఏంటి ఆ మాసం? అందుకే కార్తీక దీపం సీరియల్ హిట్టేజ్ వచ్చింది. అవునా? సాయి ఏం చేశాడంటే, సాయికి వాళ్ళ ఇంట్లో ముక్క లేకుండా ముద్ద దిగదు, నాలాంటి బ్యాచ్. కానీ ఒక రోజు వాళ్ళ ఆవిడ వచ్చి, ఏమండి మీరు 11 నెలలు తినండి, 1 నెల మాత్రం మన ఇంట్లో వ్రతం చేస్తాం, మీరు తినకూడంటే ఏం చేస్తాడు అసలు లైఫ్ ఫస్ట్ టైం ఇన్ని రోజులు నా ఈ రోజు అడిగిందని భార్య కోసం, కుటుంబం కోసం మొక్కుందని చెప్పి 1 నెల రోజులు ఆయన మొక్క తినలా. 1 నెల రోజుల తర్వాత ఆదివారం రానే వచ్చింది, ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే మన ఇంట్లో ఏముండాలి? ఏనేం చేశారు తెలుసా? నేరుగా షాప్కి వెళ్ళి 2 కేజీలు మటన్ తీసుకొని వచ్చి చికెన్ తీసుకొని వచ్చి వాళ్ళ ఆవిడకి ఇచ్చి 1 నెల రోజులు నీ మాట గౌరవ ఇచ్చి నేను తినలా, ఈ రోజు నాకు నీ చేత్తో బిర్యానీ పడాల్సింది అనగానే వాళ్ళ ఆవిడ ఏం చేసింది తెలుసా? ఫస్ట్ టైం నా భర్త నా మాట వినాడని చెప్పి ఏ మాత్రం ఆలోచించకుండా కిచెన్ లోకి వెళ్ళి వంట వండడం మొదలుపెట్టింది. బిర్యానీ చేస్తూ ఉంటే ఈయన అప్పుడే ఫ్రెష్ అయ్యి స్నానం చేసి హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. కిచెన్ లో నుంచి బిర్యానీ వండుతున్న స్మెల్ హాల్లోకి రాగానే ఫస్ట్ సాయి బాడీలో ఏ పార్ట్ తింటుంది? వినపడలా?
వెంటనే నేనేమనుకుంటే తెలుసు, మా ఆవిడ మసాలా వేసి మరీ వండుతుందని చెప్పేసి వెంటనే స్మెల్ వచ్చింది. రెండోది, ఆవిడ నీట్ గా ప్లేట్ లో గార్నిష్ చేసుకొని తీసుకొని వస్తూ ఉంటే సెకండ్ ఎవరు తింటారు? ఐస్. మూడోది, ఆవిడ వడ్డీడానికి ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, గరెట్లు అవన్నీ సౌండ్ వచ్చి వడ్డిస్తూ ఉంటే థర్డ్ ఎవరు తింటారు? ఎస్ బాబీ, బాగా కరెక్ట్. నాలుగోది, ఆ ముద్దన స్టపోలు కల్చర్ తీసుకొని స్పూన్ ఫోర్క్ ఎందుకని చెప్పి దేవుడిచ్చిన చేయి పెట్టి ఇలా కలుపుతూ ఉంటే ఫోర్త్ ఎవరు తింటారు? టచ్. నెల రోజుల నుంచి ముక్క లేకుండా నాలుగంట సప్పడిపోయింది, ఈ రోజు తినాలని బాగా వచ్చిన బిర్యానీ ముక్కలా తీసుకొని నోటి దగ్గర పెట్టి ఇలా కొరుకుతూ ఉంటే ఎంతమందికి సలహా స్టార్ట్ అయింది? ఇప్పుడు చెప్పండి, లాస్ట్ ఎవరు తింటారు? అవునా? సారీ అమ్మా, నీలో ఎంతమంది నీకు ఇష్టమైన ఫుడ్ ముద్దపు పావకాయ నెయ్యి కలిపిన అన్నం కనపడంగానే కళ్ళతో చూస్తే నోట్లో నుంచి సలైవా స్టార్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? సారీ అండి, ఏం జరుగుతుంది తెలుసా? మీరంతా ఫుడ్ చూసినప్పుడు నాలుక తగిలితే నాలుక నుంచి బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఫుడ్ కనుక టేస్ట్ బాగుంటే డొపమైన్ రిలీజ్ అవుతుంది, ఫుడ్ టేస్ట్ బాగాలేకుండా కారంగా తప్పగా ఉంటే కార్టిసాల్ రిలీజ్ అవుతుంది, కడుపు రెండితే బ్రెయిన్ లో ఇంకా కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ తింటూ ఉంటే ఎంత తింటున్నారు ఏం తింటున్నారో తెలియకుండా నెక్స్ట్ వచ్చే జబ్బిదే. మీ పిల్లలకి పాలు తాగించి విటమిన్స్ రావాలి, డేట్స్ చేయించి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలని చేయడం కాదు, మానసిక ఆరోగ్యం చంపేసే ప్రతి పేరెంట్ చెప్తున్నాను. కరోనాలో ఒక సింటమ్ ఉంది, మీకు గుర్తుందో లేదు? కరోనా జబ్బు వచ్చేవాళ్ళకి టేస్ట్ పనిచేయాలి కొన్ని రోజులు. ఎంతమంది గుర్తున్న విషయం? అప్పట్లో టేస్ట్ పనిచేయాలి. నెక్స్ట్ 5 ఏళ్ళు రాబోయే జబ్బు ఏం తెలుసా? పిల్లలకి పెద్దలకి ఈ టేస్ట్ గ్లాండ్స్ పనిచేయడం మానేస్తాయి. ఎందుకంటే మీరు చూసినప్పుడు టీవీ చూస్తున్నప్పుడు ఎప్పుడు డొపమైన్ రిలీజ్ అవుతుంది తప్ప కార్టిసాల్ ఇంకో కెమికల్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 5 ఏళ్ళు వచ్చే జబ్బు ఇది. లేదు సార్ మా జీవితం సర్వనాశనం చేసుకుంటాం అంటే మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పటిదాకా 2 ఇళ్ళు కట్టుకున్నా, 3వ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చే డబ్బులు లేవు. మీరందరూ ఆరోగ్యాలు చెడగొట్టుకొని మీ పిల్లలతో పాటు మీరందరూ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి నా 3వ ఇంటికి డబ్బులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వస్తారా? వద్దు కదా. దయచేసి ఈరోజు నుంచి తినేటప్పుడు మాత్రం తల్లి గంట సేపు వండి పెడితే తినడాన్ని తీసుకెళ్లి టీవీలు మొబైల్ చూస్తూ తినే అసలు దౌర్భాగ్యం మంది కాదు. దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈ రోజు నుంచి పిల్లల కోసం మేము బతుకుతున్నాం, పిల్లల కోసం మేము బతుకుతాం డైలాగ్ చెప్పకండి. ఈ రోజు నుంచి చేయాలంటే తినేటప్పుడు టీవీ కానీ మొబైల్ కానీ చూడకుండా తినాలని 8 ఏళ్ళ నుంచి రూల్ తీసుకొని వచ్చి నా ఇంట్లో పాటిస్తున్నా. మా పాప ముందే ఇస్తా, పిల్లల తర్వాత ఇస్తా, తినేటప్పుడు మాత్రమే. ఈ రోజు నుంచి పిల్లల ఆరోగ్యం మాకు ముఖ్యం వస్తారని ఈ రోజు నుంచి పేరెంట్ గా మీరంతమంది పాటించడానికి రెడీగా ఉన్నాం. ఎవరి కోసం? ఫస్ట్ మీ ఆరోగ్యం కోసం కూడా. అర్థమైందా? పిల్లల కోసం అన్ని త్యాగాలు చేయబడలే, మీకు కూడా ఆరోగ్యం. అందుకే ఇప్పుడు చూడండి, మొన్న T20 వరల్డ్ కప్ గెలిచింది, ఎంతమంది గుర్తుంది? భారతీయులందరూ గర్వపడే రోజు అయితే ఆడినోడు బాగానే ఉన్నాడు. ఆ నెల రోజులు ఏమైంది తెలుసా? స్విగ్గీ జొమాటోలో సేల్స్ ఎన్ని పెరిగాయి తెలుసా? ఆడినోడు తిన్నాడు, చూసినోడు తిన్నాడు. దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్, ఈ రోజు నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇది నా 5th పాయింట్. 6th పాయింట్ చెప్పచ్చా? అమ్మా నాకు తెలియకరత, సారీ, మీరు ఎంతమంది రైతులు ఉన్నారు సార్? పొలంలో నాకు తెలియకరుతాను. వరి చేతికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు సార్? 3 రోజులా? 3 months? లేదు సార్, తక్కువ లేదా? 3 రోజులు వస్తే చెప్పకూడదా? రాదా సార్? వసతి సార్, ఏదో ఒకటి చూడండి సార్, 3 రోజులు వస్తే బాగుంటుంది కదా, రాదా? సరే, 3 నెలలు రాకుండా 4 రోజులు ఇది రాలేదు, వేరే పంట వేద్దామని చెప్పారు, మొత్తం తీసేసి మళ్ళీ వేరే పంట వేస్తారు. ఏంటమ్మా ఎందుకు? వరి ఎన్ని రోజుల్లో చేతికి వస్తుందో మీకు బాగా తెలుసు. పంట ఒకసారి వేసిన తర్వాత అది వచ్చేంత ఓపికగా ఉండాలని మీకు బాగా తెలుసు. కానీ పిల్లల్ని మాత్రం ఒక స్కూల్లో జాయిన్ చేసి 2 నెలల్లో ప్రోగ్రెస్ అప్పుడు ఇంకో స్కూల్, 3 నెలల్లో ప్రోగ్రెస్ అప్పుడు ఇంకో స్కూల్ అని పిల్లల్ని మారిస్తే పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్కూల్లో జాయిన్ చేశారు, ఆ పిల్లలు ఆల్రెడీ ఫ్రెండ్స్ అయ్యారు, మళ్ళీ తీసుకెళ్లి వేరే స్కూల్లో జాయిన్ అయ్యగానే అక్కడ వాళ్ళు ఆల్రెడీ కింద నుంచి స్కూల్లో ఫ్రెండ్స్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు మీ పాప కొత్తగా వెళ్ళగానే బాండింగ్ ఏర్పడుతుందా? సైకలాజికల్ గా పిల్లలు మానసిక స్థితి ఏమవుతుంది తెలుసా? ప్రోగ్రెస్ అవ్వాలని టైం పడుతుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ మధ్య ఏమవుతుంది సార్, కొత్తగా ఇక్కడికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చింది, వెంటనే మనం ఏం చేస్తాం, అయితే ఇది అయిపోయినా మళ్ళీ ఇంకొంది ట్రై చేద్దాం అని పిల్లల మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి పిల్లల జీవితాలు మాత్రం నాశనం చేయకండి. ఫస్ట్ ఏం కావాలి తెలుసా? పేషెన్స్ కావాలని నేను అంటాను. ఒక దగ్గర జాయిన్ చేసిన తర్వాత మినిమం టైం పడుతుందని నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ రోజు నుంచి మై సిన్సియర్ రిక్వెస్ట్, ఎలా పడితే అలా మాత్రం చేయకండి, పిల్లల మానసిక స్థితి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ సార్,
చాలా మంది పేరెంట్స్ వెళ్తుంటారు, హాస్టల్లో జాయిన్ చేయాలా, డే స్కూల్లో పంపించాలా, ఏది కరెక్ట్ అండి? హాస్టల్ ఎవరికి తెలుసా? నేను చెప్తాను సార్. మాదొక పల్లెటూరు సార్. రోజు బస్సులో గంట సేపు ట్రావెల్ చేసి రావడానికి చాలా కష్టం. మా వాడిని పంపించడానికి గంట రావడానికి, గంట పోవడానికి. మా పల్లెటూరులో వాతావరణం బాగాలేదు. మేమిద్దరం పొలంలోకి వెళ్తున్నాం. మాకు అంత చదువు లేదు సార్. ఇక్కడ వాతావరణం బాగాలేక నేను ఆ స్కోప్ లో అక్కడికి వెళ్తున్నా అంటే ఓకే, దెర్ ఇస్ అ ఛాన్స్. మా ఇంట్లో వాడు తేగలేకపోయింది సార్. వాడిని వదిలించుకోవాలని చెప్పి హాస్టల్లో పడేయడం రైటా రాంగ్? అదొక్కసారి చూసుకోండి. ఇది 6th పాయింట్. మీ పిల్లల్ని పిల్లలు మార్చకండి. అట్ ద సేమ్ టైం వీలైనంత వరకు ఓపికగా వెయిట్ చేయండి. అమ్మా ఏమనుకోకండి, ఈ సూట్ కుట్టాలంటే ఎంత టైం పడుతుంది? 2-3 days వేసుకోండి. ఒక చీర, జాకెట్, బ్లౌజ్ కుట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? దానికి టైం పడుతుంది. ఒక కుర్చీ, సోఫా తయారు చేయాలని టైం పడుతుంది. అలాగే ఒక పిల్లాళ్ళు మార్పు తీసుకురావాలన్న టైం పడుతుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? కానీ మనల్ని ఏం చేస్తారు తెలుసా? జాయిన్ చేస్తారు, నెలలో వచ్చి మా వాడు ఇంకేం చెప్పట్లేదు సార్, ఇంకేం మారేటట్లేదు సార్ అని చెప్పగానే వాడు కూడా అనుకుంటాడు, మా అమ్మకే నాకు నమ్మకం లేదు, మీరు మారిపోతే పొడిచేదే ఉన్నది, వాడు మారండి. అర్థమైందా? దయచేసి ఈరోజు నుంచి ఎవ్రీథింగ్ నీడ్స్ టైం, ఎవ్రీథింగ్ టేక్స్ టైం అని మీరు కనుక ఆలోచించగలిగితే పిల్లల్ని పిల్లలు మార్చినట్టు మార్చకండి. అది పిల్లల మానసిక స్థితి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. ఇది నా 6వ పాయింట్. 7వది చెప్పి నేను ముగిస్తాను. ఇది కొద్దిగా 6th పాయింట్. ట్రాన్స్ఫర్ అయిన దేవుడి దగ్గర ఇప్పుడు మీరు ఏ స్కూల్లో జాయిన్ చేశారు? సిబిఎస్ఈ స్టేట్? సిబిఎస్ఈ స్టేట్. సిబిఎస్ఈ. మీరు ఒక ట్రాన్స్ఫర్ అయితే మహా అయితే జిల్లాలు దాడతారా, స్టేట్ దాడతారా? స్టేట్ దాడతారు. డ్యూటీ ఏం తెలుసా సిబిఎస్ఈలో? స్టేట్ అయితే చాలా ప్రాబ్లం నేనే చెప్తాను. మీ అందరికీ తెలిసేది. వెరీ గుడ్ క్వశ్చన్. గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సాయి గారు. ఫెంటాస్టిక్. స్టేట్ లో ప్రాబ్లం తెలుసా? ఒకవేళ ఆయనకి ఛత్తీస్గఢ్ లో వచ్చింది అనుకోండి, ఛత్తీస్గఢ్ లో ఈ స్టేట్ సిలబస్ ఉంటుందా? కానీ సిబిఎస్ఈలో ప్రతి ఒక్క ఉంటుంది. మీకు ట్రాన్స్ఫర్ వచ్చి సిచ్యువేషన్ వైజ్ గా వెళ్తున్నారంటే ముందే మీ పిల్లల్ని రెడీ చేయాలి. రెడీ అయ్యాలంటే, నాన్న నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నాకు ఎవ్రీ 4 years కి ఇలా వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే మాకు దూరంగా ఉంటావు, నువ్వు ఎక్కడన్నా మాకు దగ్గరగా ఉండాలి కాబట్టి నేను ఇలా షిఫ్ట్ చేస్తున్నాను, నేను నీతో పాటే ఉంటాను అని చెప్పి సిచ్యువేషన్ బేస్ లో షిఫ్ట్ చేయడం ఇది అబ్జల్యూట్ ఓకే. నీ తేగలేకపోతున్నాం పదరా. అవును, ఈ మధ్య హాస్టల్లో పడేయాలని ఎలా వేస్తాను సార్? నువ్వు ఇలా చేసావు అనుకో హాస్టల్ పడేస్తా, నువ్వు ఇలా చేసావు అనుకో హాస్టల్ పడేస్తా. అదేమన్నా పీఆర్ చేయాలి, సెంటర్ చేయాలి. మీరు ఎంత బాగా ట్రైన్ చేసి పంపిస్తారు. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? నాన్న నేనేం వర్క్ చేస్తాను నీకు తెలుసు కదా, నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు ఇలా రెగ్యులర్ షిఫ్ట్స్ అవుతుంటాయి. ఎవ్రీ 3 years నేను మాక్సిమం 3 years పాటు ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. ఒకవేళ ఏదైనా 3 years తర్వాత అయిందనుకో, నేను ఎక్కడ వదిలేమంటావా? నాతో పాటు వచ్చి నీకు ఇలాంటి ఎటువంటి వాతావరణం ఆసుకుని అదే సిబిఎస్ఈ మెథడ్ లో ఉండే విధంగా నేను జాగ్రత్త తీసుకుంటాను. లెట్ us గో విత్ us అని కనెక్ట్ అవుతూ అర్థమయ్యే రీతిలో చెప్తూ ఇట్ వర్క్స్. అంతేగాని మన వాళ్ళు ఏం చేస్తారు? జైల్లో పడేస్తారు. సో మీకు 6th పాయింట్ అయిపోయింది. 7th. ఎంతమంది ఇక్కడ చిన్నప్పుడు మీ చెయ్యి ఇలా పెట్టి మాస్టర్ స్కేల్ ఇలా పెట్టి యాళ్ళ మీద ఈత మీద కొట్టించుకున్న బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? హే, మీరందరూ ఉత్తమ విద్యార్థులు కాదా? పోనీ కొట్టించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి నాన్న మా టీచర్ నన్ను కొట్టాననగానే మద్రా స్కూల్ మీదకి వెళ్దాం అని వెళ్ళేవారా? ఏమైందో నేను చెప్తా, మా ఇంట్లో ఏం జరిగిందో నేను చెప్తా, మీ ఇంట్లో కూడా ఏదో జరుగుతుంటే ఆపుకొని చెప్పలు కొట్టాను. మా ఇంట్లో ఏం జరిగేది తెలుసా? ఒకవేళ మా నాన్నగారికి వెళ్ళి నాన్న ఆయన కొట్టారనగానే ఫస్ట్ మా నాన్నగారికి క్వశ్చన్ ఏంటి తెలుసా? దేంతో కొట్టారో అడుగుతాడు. ఎందుకు కొట్టారు కూడా దేంతో కొట్టాడు? నాన్న ఆయన కర్త కొట్టండి, నువ్వు లోపలికి రాదా అని బెల్ట్ తీసుకొని ఇంకో 4 పీకేవారు నేను అంట. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? వినపల్ల ఆ రోజు అలా దెబ్బలు తిన్నాం కాబట్టి ఈరోజు సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు? ఇక్కడ నేను ఒక లేనర్ స్టేట్మెంట్ ఇస్తా, తప్పనుకోబాటండి. మన మొదలస్త జనరేషన్ మనమండి, మీతో పాటు నేను కూడా, మన బతుకులు ఎలాంటి తెలుసా? చిన్నప్పుడు అమ్మా నాన్నకు భయపడ్డాం, చిన్నప్పుడు టీచర్లు భయపడచ్చు, ఇప్పుడు మన పిల్లలు కూడా భయపడేస్తున్నాం. మనం ఎంత దౌర్భాగ్య జనరేషన్ అంటే మంది, ఒప్పుకుంటారా? ఇప్పుడు వారికి భయపడేస్తున్నాం. సారీ అండి, ఎవరికైనా ఒంట్లో భయం కానీ బాధ్యత కానీ ఉంటే వాళ్ళు బాగుపడతారు. భయం కానీ బాధ్యత కానీ. చిన్నప్పుడు ఎవరికైతే బాధ్యత వారికి దెబ్బలు వస్తుంది, ఎవరికైతే భయం లేదో వారికి భయం దెబ్బల ద్వారా వచ్చేది. అవునా? ఈ రోజుల్లో పిల్లలకి బాధ్యత సంగతి దొరకదు కానీ భయం కూడా లేదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? ఎంతసేపటికి పేరెంట్స్ వచ్చి ఏమంటారు తెలుసా? సారీ సార్, ప్రిన్సిపల్ గారు మీకు అనుభవం ఉండడం చెప్తారు. అందరూ వచ్చి మా పిల్లల్ని ఏమన్నా బాకండి సార్, వాడు ఏమైనా చేసుకుంటే వాడు చేసుకుంటారు లేదు చెప్పి వాడు చేసుకునేలా చేస్తున్నారు. అందుకని పిల్లల ముందు డైలాగులు మాట్లాడకండి. అందుకని ఇప్పుడు నేను ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను.
టీచర్ కొట్టించుకొని మనం వచ్చాం కదా. ఈ రోజుల్లో పిల్లల పరిస్థితి ఏంటి తెలుసా? ఆ రోజుల్లో టీచర్ చేత కొట్టించుకున్నాం కాబట్టి సమాజంలో బాగున్నాం. ఈ రోజుల్లో దెబ్బలు తినకపోయేసరికి వీళ్ళు తప్పులు చేసి చాలా మంది పెద్దయ్యాక పోలీసు వాళ్ళు లాఠీలు దెబ్బలు తినే స్థాయికి పిల్లలు కరెక్ట్గా చూస్తున్నారు కదా. చాలా విషయం ఇప్పుడు నేను చెప్తాను. 7 ఏళ్ల క్రితం గుడివాడలో ఒక స్కూల్ ఉందమ్మా. రెగ్యులర్ గా నేను క్లాస్ తీసుకుంటాను. ట్రెడిషన్ ఏంటి తెలుసా? ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ గారు నన్ను రిసీవ్ చేసుకొని క్యాబిన్ లో కూర్చోబెట్టి కాఫీ ఇస్తే కాఫీ తాగి నేను క్లాస్కి వెళ్ళేవాడు. కానీ ఏమైందని తెలియదు, 3 ఏళ్ల క్రితం వెళ్తే ప్రిన్సిపల్ గారు రాలా, వేరే సార్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. అదేం సార్ మీరు వచ్చారంటే, ప్రిన్సిపల్ గారు వేరే పంచాయతీలో ఉన్నారు సార్. ఈయన పంచాయతీ కూడా చేసుకుని మంచి డబ్బులు వస్తాయంటే, కాదు సార్ వేరే చిన్న పేరెంట్స్ ఇష్యూ అయితే మాట్లాడుతున్నాను. సరే నాకెందుకు అని చెప్పి నేను క్లాస్కి వెళ్ళాను. 11 గంటలకు కింద దిగి బ్రేక్లు దిగుతూ ఉంటే ప్రిన్సిపల్ సార్ చాంబర్ నుంచి పెద్ద పెద్ద అరుపులు పడుతున్నాయి. ఏంటో ఏదైనా గొడవ జరుగుతుందని చెప్పి నేను ఏం చేసింది తెలుసా? వెంటనే డోర్ ఓపెన్ చేయగానే సీన్ ఏంటి తెలుసా? ప్రిన్సిపల్ సార్ ఇటు సైడ్ కూర్చున్నారు, ఇటు పక్క నాన్న మావయ్య, అమ్మ నాన్న కాదు నాన్న మావయ్య ఇద్దరు కూర్చున్నారు. ఇటు పక్క టీచర్ ఒక ఆయన నిలబడుకున్నాడు. ఇటు పక్క స్టూడెంట్ అమ్మాయి, 6వ క్లాస్ అమ్మాయి చేతులు ఇలా కట్టుకొని వెతులు నవ్వులు అవుతూ ఇలా తగ్గించుకున్నాను. నేను వెంటనే ఏం చేశాను తెలుసా? నేను గెస్ట్ కదా, నాకు వచ్చి వేసింది. నేను చేసిన ఫస్ట్ పని ఏంటి తెలుసా? ఆ స్టూడెంట్ బయటకు పంపించి నాకు ఇచ్చిన కూర్చొని టీచర్కి ఇచ్చి కూర్చోబెట్టి, దట్ ఈస్ ద ఫస్ట్ రెస్పెక్ట్ ఐ హావ్ గివెన్ టు ది టీచర్. ఫస్ట్ ఆ టీచర్ రెస్పెక్ట్ ఇచ్చాను. అయిపోయింది. నేను అడిగాను, ఎవరిని అడిగాను తెలుసా? ప్రిన్సిపల్ అడగల, పేరెంట్స్ అడగల, ఫస్ట్ ఆ టీచర్ అడిగాను. ఏమైంది సార్ అని అడిగాను. ఆయన వెంటనే నేను చెప్పాను తెలుసా? సార్ ఆయన కూర్చున్నారు కదా, ఈయన తండ్రి సార్, ఆ అమ్మాయి కూతురు సార్. ఈయనకి 3 కూతురు ఉన్నారు. 3 కూతురు నా దగ్గరికి చాలాసార్లు వచ్చి, దేవుడు నా దరిద్రపు తలరాత మీద 3 కూతుర్లు ఇచ్చి పంపించాడు. 2 కూతురు పర్లేదు సార్, ఈ అమ్మాయి దత్తి మొహం మూడది వేస్ట్ మొహం సార్, అసలు చదువు రాదు, పట్టబడి అచ్చు రాదు. ఇంకా ఈసారి కనుక మార్పులు రాకపోతే ఈ అమ్మాయిని చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెట్టడానికి పంపిస్తారు సార్. వేస్ట్ మొహం, నా టైం బాగా దేవుడు నాకు ఇచ్చారు సార్, వేస్ట్ అని నా ముందే చాలాసార్లు తిరుగుతూ ఉంటే, చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుద్దని సొంత తండ్రిలాగా బాధ్యత తీసుకొని 6 నెలల పాటు కష్టపడి చదివించాను. 5 సబ్జెక్టులు బాగా రాసింది సార్. ఒక సబ్జెక్ట్ చేతులారా చెరగొట్టుకుంటే ఎక్కడ ఇంటికెళ్తే వాళ్ళని చదువు అనిపిస్తారని చెప్పి క్లాస్ మొత్తం ముందు తిట్టకుండా నేను పక్క తీసుకొని వచ్చి, తల్లి ఇలా చేస్తే నీ భవిష్యత్తు ఏమవుతుందని ఒక తండ్రి బాధ్యత తీసుకొని చెప్తే, ఈ అమ్మాయి ఇంటికెళ్ళి ఆ విషయానికి లేనిపోయిన కంప్లైంట్స్ తగిలిచ్చి, టీచర్ నన్ను ఇలా అన్నారని చెప్పి నేరుగా తీసుకొస్తే, స్కూల్ మీదకి 4 తీసుకొని వచ్చి పాప ముందు టీచర్ ని ప్రశ్నించడం తప్పు అని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? సారీ బాస్, అలాంటి టీచర్ తప్పనే, సారీ టీచర్ రైట్ అయినట్ల. ఎక్కడైనా పొరపాటు జరిగితే అడిగే పద్ధతి కూడా ఉంటుంది. మీరు కనుక టీచర్ ని పిల్లల ముందు ప్రశ్నిస్తే జీవితాంతం ఇంకా ఏ టీచర్ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం నేను అంటాను. మై సిన్సియర్ రిక్వెస్ట్, మనం తెలుగు గడ్డ మీద భారతీయులుగా పుట్టాం. మాతృదేవుగా పితృదేవుగా ఆపకుండా ఆచార్య దేవుగా తీసుకొచ్చిన కల్చర్ మంది. ఇప్పటికీ మీకు పాఠాలు చెప్పిన టీచర్ మీరు ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తున్నారు? అలాంటప్పుడు మీ పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్ కూడా ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అడుగుతాను. ఎంతమంది ఒప్పుకుంటారు? దయచేసి సారీ, ఒక డాక్టర్ ప్రాణాలు కాపాడుతాని దేవుడు అంటాడు, ఒక సోల్జర్ దేశాన్ని కాపాడుతాని దేవుడు అంటాడు, ఒక సైంటిస్ట్ వ్యాక్సిన్ కనిపెడతాని దేవుడు అంటాడు. అటువంటి దేవుళ్ళని క్లాస్ రూమ్ లో తయారు చేసే గాడ్ ఆఫ్ ఆల్ క్రియేటర్స్ ఒక టీచర్స్ మాత్రమే. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది టీచర్స్, దోస్ ఆర్ షేపింగ్ అవర్ కిడ్స్ ఫ్యూచర్. దయచేసి రెస్పెక్ట్ ద టీచర్. కానీ మన దౌర్భాగ్యం, ఫీజులు కడుతున్నాం అని చెప్పి ఓడా ఓవర్ అడిగినట్టు టీచర్ ని క్వశ్చన్ చేయడం తప్పు అని నేను అంటాను. అడిగే పద్ధతి ఉంటుంది. నేను ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి, సార్ మా అమ్మాయి ఏడుస్తుంది, టీచర్ ఏదైనా అనుంటే ఒకసారి కూర్చొని సరి చేద్దాం సార్, మా అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే నేను సరి చేస్తాను సార్ అని అడిగే పద్ధతి ఉంటుంది. క్వశ్చన్ చేసిన ప్రతిసారి మహా అయితే స్కూల్ 10 అడ్మిషన్ తగ్గుతాయి, మహా అయితే టీచర్ ఉద్యోగం పోతుంది, కానీ జీవితం రాసేది మాత్రం మీ కిడ్దే. దయచేసి ఈరోజు చేతులు జోడించి ప్రతి స్కూల్కి వెళ్ళి చెప్తున్నాను. ఈ స్కూల్లో జరగలేదు, స్కూల్ నాకు అడగలేదు, కానీ ప్రతి స్కూల్లో చేతులు జోడించి చెప్తున్నాను. ఈసారి నుంచి మాత్రం టీచర్ ని ప్రశ్నించే విధానం పిల్లల ముందు మాత్రం మారాలి. దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్. ఎంతమందికి అర్థమైంది? ఇప్పటిదాకా 7 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? వినపల్లా కంపారిజన్. సెకండ్ పాయింట్, మనీలో 3rd క్లాస్ లోపల పిల్లలు అయితే ఏమి నేర్పించాలి? నీడ్ అండ్ వాంట్. 3rd క్లాస్ అబోవ్ అయితే డబ్బు, నెలవారీ ఖర్చులు నేర్పించాలి. సెకండ్, థర్డ్ వన్ కాదు. వెరీ గుడ్, అందరూ ఇలా డాన్స్ అయింది ఇంటికి వెళ్ళిపో. ఓకే, నిలువుగా వెడల్పుగా. వెరీ గుడ్. థర్డ్ వన్. ఫోర్త్ వన్ FPT ఏంటిది? ఫ్యామిలీ ప్లే టైం. ఫిఫ్త్ వన్ తినేటప్పుడు చూడకూడదు. 6వది దేనికైనా టైం పడుతుంది.
పిల్లాడు ఎదగాలని టైం పడుతుంది, పిల్లాడి ప్రోగ్రెస్ లో టైం పడుతుంది. ఇలా పడితే అలా, అలా పడితే ఇలా, కొత్త స్కూల్ రాగానే కొత్త డ్రెస్ వచ్చినంత ఈజీగా మీరు మార్క్ చేసేసే విధంగా మాత్రం చేయకండి. ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఫౌండేషన్ లాగిస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని నేను అంటాను. నేనేం చేస్తాను సార్, ఇప్పుడు నా ఇల్లు అంతా మార్చి నేను స్కూల్కి వెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఆ స్కూల్లో ఉండాలి. ఏదైనా పర్లేదు ఆ స్కూల్లో ఉండాలి. ఫీజు నేను భరిస్తా, ఏదైనా నేను భరిస్తా, మార్పు నేను హెల్ప్ చేస్తా స్కూల్కి అని చెప్పే విధంగా నేను ఒకే స్కూల్లో జాయిన్ చేశాను. ఎందుకంటే 4th క్లాస్ లో 6th క్లాస్ లో పిల్లలు మార్చుకుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు కోపపోలేక దానివల్ల వాళ్ళు సైకలాజికల్ ఎంతో ఒత్తిడి గురవుతున్నారు. నేను సైకాలజికల్ నేను చూస్తున్న కేసులు, అది మాత్రం చేయకండి. ఇది 6th పాయింట్. 7th వన్, రెస్పెక్ట్. రెస్పెక్ట్, రెస్పెక్ట్, రెస్పెక్ట్. ఇది మీరు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అంటే అది దానికంటే ముందు నేను ఒక పాయింట్ చెప్పాను. ఇప్పుడు మదం కొట్టడం కరెక్ట్ అని నేను చెప్పకూడదు, ఫాదర్ ఆత్మని చెప్పకూడదు. కానీ అమ్మ మీరు అడిగిన క్వశ్చన్ ప్రతి ఇంట్లో ప్రతి మదర్ ఫేస్ చేసే ప్రాబ్లం, అవునా? ఇప్పుడు ఈయన ఏం చేస్తారు, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి కొద్దిగా లేట్ గా ఏదో టైంలో రాగానే అప్పుడే పిల్లలు వచ్చి నాన్న అని రాగానే ఈ 10 నిమిషాలు నాన్నతో బాండింగ్ పెరిగిపోవాలా అని చెప్పి ఈ అమ్మకేం తెలియదు పిచ్చి మొహంది అని చెప్పి అమ్మని తక్కువ చేస్తూ చేయడం రైటా రాంగ్? అమ్మ పిల్లలు పెంచడం అమ్మ ఇంపార్టెంట్, నాన్న ఇంపార్టెంట్? అమ్మ అంటే చంపేస్తా, ఒక్కొక్కరిని నాన్నన్నా చంపేస్తా, ఇద్దరు కావాలి, అవునా? సారీ అమ్మ. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని పేరెంటింగ్ చేయడంలో ఇద్దరు ఇంపార్టెంట్. ఎప్పుడైతే అమ్మ కోపం ఉంటుంది, నాన్న స్మూత్ గా ఉంటారని అనిపించింది అనుకో, ఈసారి నుంచి అమ్మని తక్కువ చేసి నాన్నకి ఎప్పుడు దగ్గర అవుతూ అమ్మ మీద కంప్లైంట్స్ ఇస్తూ పిల్లలకు కూడా మైండ్ సెట్ పెరిగిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మ నాన్న ఒకే మాట మీద ఉండాలి. అమ్మ నో అంటే నాన్న కూడా నో, అమ్మ ఎస్ అంటే అలా అని చెప్పి అన్ని విషయాల్లో కాదు. ఇప్పుడు అమ్మ నో అని అనుకో, నాన్న వచ్చి అమ్మలా చెప్పడం రా అనకూడదు. అమ్మ నో ఎందుకనిందో, అమ్మ ఎస్ చెప్తే కానీ నేను ఒప్పుకోను, కావాలి నువ్వు వెళ్ళి అడిగిరా, మన ఇద్దరు వెళ్ళి కన్విన్స్ చేద్దామని ఇద్దరు వెళ్ళి మాట్లాడి కన్విన్స్ చేసి మరీ చేసుకోవాలి తప్ప అది చేయకూడదు. సెకండ్, అమ్మ కొడుతున్నప్పుడు వెంటనే నాన్న ఆపడం కాకుండా ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత కొడుకులో కూతురులో లోపలికి పంపించి నువ్వు ఇలా చేయకుండా ఇలా చేస్తే బాగుంటుంది, ఏదైనా ఒకటి నా హెల్ప్ తీసుకొని నేను ఉంటాను, మన ఇద్దరం కలిసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలని. పిల్లాడి ముందు మాత్రం మీరిద్దరు గొడవ పడ్డారనుకో, వీడేం చేస్తారు తెలుసా, అబ్బా మీ ఇద్దరు కొట్టుకొని ఎవరో గెలిచి నా దగ్గర రండి, అప్పుడు మీతో నేను ఆడుకుంటా. అప్పటిదాకా నేను అర్థమైందా? నిన్న ఒక అమ్మాయి వీడియో పెట్టింది, నేను నా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి వీడియో పెట్టాను, మీరు చూసారు లేదు? పిల్లల మీద మీరు గొడవ పడితే మాకు ఎలా ఉంటుందని ఒక 8th క్లాస్ పాప వీడియో చెప్తే ప్రతి పేరెంట్ ఏం చేశారు తెలుసా, అవును సార్ అది నేను చేసినప్పటికి కింద కామెంట్స్ రాశారు. నా వీడియోలు ఈ మధ్య ఎంతమంది చూస్తున్నారమ్మా? వీళ్ళందరూ చూడండి, ఒక అమ్మాయి నేను ఒక వీడియో పెట్టింది, 10 కోట్ల మంది చూశారు. 12 రోజులు 10 కోట్ల మంది చూశారు. అమ్మాయి వీడియో పెట్టింది తెలుసా, ఫోన్ చూస్తున్నాం ఫోన్ చూస్తున్నాం ఫోన్ చూస్తున్నాం మమ్మల్ని అంటారు అని చెప్పి వీడియో పెడితే అదేమైంది తెలుసా, చాలా మంది పేరెంట్స్ చూసి వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టాక ఆ మార్పు నేను చూస్తాను. ఈ రోజు నుంచి నేను చెప్పడం కాదు, టీచర్ పడే కష్టాలు టీచర్ చెప్పాలి, పేరెంట్ పడే కష్టాలు పేరెంట్ చెప్పాలి, స్టూడెంట్ పడే కష్టాలు స్టూడెంట్ చెప్పాలని ఈ ముగ్గురిని ఇంటర్వ్యూ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ సైకాలజిస్ట్ చరిత్రలో ఉంటేనే అది నేను ఒక్కనేనండి, ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. అది చేయడం వల్ల నాకేమొచ్చింది సార్, నిన్న ఒక టీచర్ ఒక మాట చెప్పింది, మాకెక్కడుంది సార్ సేఫ్టీ, ఏదన్నా గొడవ జరిగిన రోజు టీచర్ కాలర్ పట్టుకొని పేరెంట్స్ అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చి టీచర్ కాలర్ పట్టుకొని రోడ్డు మీదకి లాక్కొని వస్తుంటే ఎక్కడ మేము కూడా వస్తే మమ్మల్ని కూడా కొడతారని మిగతా టీచర్లు అందరూ పక్కన ఉండిపోతే ఏ ఒక్కరు మమ్మల్ని వచ్చి కాపాడుకుంటే మేము భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పాలా, మా బతుకు కోసం కాపాడుకోవాలా మాకు అర్థం కావట్లేదు. ఒక టీచర్ బాగా చెప్పారు, ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? ఆ టీచర్ చెప్తుంటే నాకే, నేను ఎదురుగా కూర్చొని లైవ్ లో ఉన్నాను, నా కళ్ళు నీళ్ళు వచ్చాయి. అవును మేడం కరెక్ట్. అప్పటి నుంచి నేను టీచర్ ని గౌరవించాలని మీకు చెప్తున్నాను, పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలని పిల్లలకి జరిగే సెషన్ చెప్తాను. టీచర్స్ మాట్లాడేటప్పుడు పేరెంట్స్ తో ఎలా ఉండాలి పిల్లల్ని క్లాస్ లో చెప్పడం వాళ్ళకి చెప్తున్నాను. అందరినీ కవర్ చేస్తూ అందరికీ వాల్యుయేషన్ చేయడానికి నేను చేస్తున్నాను. దయచేసి మీరందరూ ఈ రోజు నుంచి భార్య భర్త గౌరవించండి, భర్త భార్యకు గౌరవించండి. మీరు కనుక అలా చేశారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ కొడుతుందని మైండ్ లోకి వెళ్ళిపోయిందంటే వాడికి జీవితాంతం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు. సో అమ్మా నాన్న ఇద్దరు ఒకే మాట మీద ఉండాలని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? కానీ కొద్దిగా ఎక్కడో చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన అజమాయిషిలోనూ భర్త ఎప్పుడో నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే ఉంటాను, నువ్వు అలాగే ఉంటే ఎట్ట పోయినా మనకు పర్లేదు, కానీ పిల్లలు ఎఫెక్ట్ అవుతుంది మాత్రం అలా ఉండకూడదు. అది ఒక్కటి చూసుకోండి. ఓకే, వన్స్ అగైన్ ఈ 7 ఎంతమంది ఈ చోట వదిలేస్తారు? సరే కానీ 7 పాయింట్స్ చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒక్కసారి అడుగుతాను. ఈ క్షణం నుంచి ఈ 7 పాయింట్లు ఒక్క పాయింట్ ఈ రోజు నుంచి అప్లై చేస్తాను సార్. ఏదైనా మీకు తెచ్చేసుకుని నాకు సంబంధం లేదు, ఈ ఒక్క పాయింట్ నేను అప్లై చేస్తాను. అంటే ఒక్క పాయింట్ నేను చెప్పండి, ర్యాండమ్ గా చెప్పండి. ఎస్ మ్యామ్. తినేటప్పుడు
తినేటప్పుడు ఫోన్ చూడరు. ఫ్యామిలీ ప్లేటింగ్, మనీ వాల్యూ, ఇతరులతో కంపేర్ చేయరు. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎందుకు కూర్చొని నన్నే చూస్తున్నారా? ఫోన్ ఇవ్వరు. రెస్పెక్ట్ టీచర్, అన్ని చేస్తున్నారు. వెరీ గుడ్. కానీ ఎవరైతే చేయట్లేదు కనీసం ఏదో అప్లై చేయబడతారు తప్పట్ల. ఒక్క పాయింట్ అప్లై చేసి మీ మీద మీకు నమ్మకం వచ్చి ఈ పాయింట్ ఉపయోగపడుతుందంటే రెండో పాయింట్ అప్లై చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకని అడుగుతున్నా. మిమ్మల్ని ఏడు చేయమని నేను చెప్పట్లా. ఈ రోజు మీ పిల్లలందరికీ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలకి నేను క్లాస్ చెప్పాను. వాళ్ళకు కూడా 7 పాయింట్స్ చెప్పాను. ఈ పాయింట్స్ కాదు, వాళ్ళకి వేరేవి చెప్పారు. ఇంటికి వెళ్ళాక అడగండి ఏం చెప్పారు సార్ అని చెప్పి అడగండి. ఏమో నాకేం తెలుసు అంటే మాత్రం 4 పీకండి. మరి గుర్తొచ్చినా చెప్పండి, ఖచ్చితంగా వాడు చెప్తాడు. ఓకేనా? వారికి ఈరోజు 7 పాయింట్స్ చెప్పొచ్చా, అవి మీరు ఇంప్లిమెంట్ చేసే విధంగా చూడండి. ఓకేనా? వన్స్ అగైన్ నాకు ఈరోజు ఇంత గొప్ప అవకాశం కల్పించారు. ఎస్ ప్లీజ్. చెప్పారు పిల్లలకి పనులు కూడా అప్పచెప్పాలి, ఇంట్లో అప్పుడే వాళ్ళు బాధ్యత అనేది తెలుసుకుంటారు అని చెప్పేసి చెప్పారు. కాకపోతే చాలా వరకు మేము కూడా ట్రై చేస్తున్నాం పిల్లలు పనులు చెప్పాలి. కాకపోతే బద్దడం అంటే పిల్లలు ఏదైనా పని చెప్తే నాన్న పైన అన్ని ఆరలేదు తీసుకున్నా అంటే 4-5 సార్లు చెప్పేసిన పైన ఒకసారి ఇలా సో రోజు ఇలా అంటే ఆ బద్దకాన్ని ఎలా పిల్లల దగ్గర నుంచి దూరం చేయాలి అనే దాని గురించి. ఇప్పుడు మీకు ఈ సెషన్కి వచ్చారు కదా సార్, అవునా? ఇప్పుడు మీకు ఎవరైనా చెప్తే వచ్చారో మీరే ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు. మీరే ఇనిషియేటివ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పేరెంటింగ్ అంటే రావలేకపోవడం మీ చేతిలో ఉంటుంది. అంటే మీ పిల్లలకి మొబైల్ చూడమని ఎవరైనా చెప్పారు, టీవీ చూడమని ఎవరైనా చెప్పారు? చెప్పలేదు కదా. ఎగ్జైట్మెంట్ కనిపిస్తే వాడు చూస్తున్నాడు, అవునా? మన రోజుల్లో మనకి ఎగ్జైట్మెంట్ అనిపించే విషయాలు ఏమి లేవు. పేరెంట్ పక్కన చెప్పింది చేసే విధంగా మనం ఉన్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే బట్టల పైకి వెళ్ళడం అంటే 12 స్టెప్లు ఎక్కాలి, 12 స్టెప్లు దిగాలి, మళ్ళీ ఆ బట్టలన్నీ తీయాలి. ఇంత అనవసరం ఎందుకు అనే జెన్ ఆల్ఫా జనరేషన్. ఓకేనా? ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి తెలుసా? మేక్ షూర్. మనం చాలా మంది ఏం చేస్తాం తెలుసా? మీ ఇంట్లో అంటున్న పని ఎవరు చేస్తుంటారు? మెయిడ్. వెరీ గుడ్. వా మెయిడ్ రాకపోతే అమ్మా హస్బెండా వైఫా? హస్బెండ్ వైఫా? ఆ బోత్ అంటే ఆ యాడ్స్ ఆఫ్ నేను దాంట్లో ఉంటాను. ఓకేనా? బోత్ చేస్తారు. యాక్చువల్గా పిల్లల ముందు మనం ఏం చేస్తున్నాం తెలుసా? అమ్మ ఈ పనే చేయాలి, నాన్న ఈ పనే చేయాలి మనం డిసైడ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం పిల్లలకి కూడా ఏం తెలుసా? నేను స్కూల్కి మాత్రం వెళ్ళి రావాలి, స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేయాలి తప్ప నేను ఇంకేం చేయకూడదు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఫస్ట్ మీరు ప్రోగ్రామింగ్ చేయాల్సింది ఏం తెలుసా? ఈ రోజు నుంచి 8:30 to 4:30 నీ స్కూల్, 4:30 నుంచి వచ్చాక 1 hour మాత్రం హోంవర్క్, మిగతా 2 hours ఇంట్లో వర్క్ చేయాల్సిందే అని ఒక సిస్టమ్ ని డెవలప్ చేయకుండా ఒక్కసారి మాత్రమే నాన్న ఆ గిన్నె అక్కడ పెట్టండి, పెడతలే నాన్న ఏముంది, అది నా పని కాదు కదా, నేను దిగిపోతే ఎలాగ అమ్మ ఉంది కదా, నేను దిగిపోతే ఎలాగ చేసుకుంటా అని చెప్పి వాడి మైండ్ అది ఉండకూడదు. మనం ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ప్రోగ్రామ్ సెట్ చేయాలి సార్. నేను ఇప్పుడు ఏం ప్రోగ్రామ్ చేస్తానంటే ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఒక్కరోజు వారానికి ఒక్కరోజు వాళ్ళ ఇల్లు క్లీన్ చేయాలి నేను ప్రోగ్రామ్ పెట్టాను అనుకో, నాన్న నీ చాయిస్ ఇస్తా, వారానికి ఒక రోజు మ్యాండేటరీ చేయాలి, శుక్రవారం చేస్తా, శనివారం చేస్తా, సోమవారం చేస్తా, నీ ఇష్టం, బట్ వారానికి ఒక రోజు చేయాలి అని ప్రోగ్రామింగ్ చేస్తే దెన్ దే విల్ థింక్. ఫస్ట్ పాయింట్. సెకండ్, కొన్నిసార్లు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఒక చార్ట్ పేపర్ లాంటిది పెట్టి రీఎన్ఫోర్స్మెంట్ అంటాం సార్. ఇప్పుడు మీ పిల్లలకి పెన్సిల్ కావాలంటే ఎవరు కొనిస్తారు? మీరే కొనిస్తారు కదా. ఈసారి నుంచి కొనివ్వకండి. నెలలో నీ పెన్సిల్ కి పెన్ కి బుక్ కావాల్సిన ఖర్చంతా నువ్వే సంపాదించు. నెలలో నువ్వు ఈ వర్క్ అంతా చేస్తే దీనికి టాస్క్ కింద నేను ఇది ఇస్తాను, దీనికి 1 రూపీ ఇస్తానని చెప్పి నెల మొత్తానికి వారికి 40 రూపాయలు 30 రూపాయలు సంపాదించే విధంగా చేయండి. వాడు చేస్తారు చేయండి నన్ను అడగండి. లేజీ అని ఎప్పుడు వస్తుంది సార్? నాకు కిక్ ఇచ్చే విధంగా ఏమీ కనపడకపోతే లేజీ వస్తుంది. నాకు అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై జర్నీ. అందుకే ఇందాక నుంచి నేను చెప్పేది పిల్లల చేత పనులు చేయించమని ఎందుకు చెప్తారంటే కష్టం తెలిసే విధంగా. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా? అరే మీ నాన్న ఎంత కష్టపడుతుంది తెలుసా, మీ అమ్మ ఎంత కష్టపడుతుంది తెలుసా అని చూకోడు ముందు శంక వదిలినట్టు ఊరుతా ఉంటారు. బాకండి ఇంకోసారి చెప్పాలా చేయించాలా? దాని నుంచి ప్రోగ్రామ్ చేయించాలి సార్. ఎస్, లాస్ట్ క్వశ్చన్ తో క్లోజ్ చేద్దాం. మళ్ళీ 1 o'clock అందరూ. యా సార్ వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే అందరూ మనీ ఇస్తుంటే అడిక్ట్ అవుతారు. మనీ ఇచ్చి చెడగొడితే దాన్ని లంచం అంటారు. చేసిన పనికి అక్నాలెడ్జ్ చేసే దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. రీఎన్ఫోర్స్మెంట్ కి మనీ ఇచ్చి చెడగొట్టే దానికి నక్కకి నాగులో అనుకున్న తేడా ఉంది. అది ఏం తెలుసా? నేను ఇప్పుడు మనీ నువ్వు ఈ పని చేస్తే నేను డబ్బులు ఇస్తానని చెప్పట్లా. నీ రొటీన్ లో వంట చేస్తే ఒక అప్రిసియేషన్ కి నేను 1 రూపీ ఇస్తానని చెప్తున్నా, 100 రూపాయలు ఇస్తానని చెప్పరా. వాడికి 30 రోజులకి నా బిహేవియర్ అదే. రోజు నేను చేయాల్సిన పని ఏంటి? స్కూల్కి వెళ్ళినాను నేను ఇవ్వట్ల. ఒక రొటీన్ లో రోజు నేను ఎటువంటి నెగిటివ్ బిహేవియర్ లేకుండా నేను పాజిటివ్ ఉన్నందుకు నాకు అప్రిసియేషన్ వస్తే నేను చేస్తాను చేయను సార్.
సరే ఇప్పుడు మీకు బోనస్ వస్తుంది, బోనస్ కోసం పని చేస్తారా, చేస్తే బోనస్ వస్తుందా? లేదు, మీ లెక్క ప్రకారం అయితే బోనస్ కోసం పని చేయాలి కదా. బోనస్ కోసం పని చేసినప్పుడు 10 రోజుల్లో చేస్తాడు, పని చేస్తే ఆటోమేటిక్ గా మనీ వస్తుందంటే వాడు నార్మల్ గా చేస్తాడు. దయచేసి రీఇన్ఫోర్స్మెంట్ అనే పదాన్ని క్లియర్ గా అర్థం చేసుకోండి. డబ్బిస్తే అది లంచం అవుతుంది. ఒక పని మీద ఒక రీఇన్ఫోర్స్మెంట్, ఒకరు మీరు డబ్బే ఇవ్వకండి, మీరేం చేస్తారు తెలుసా, నాన్న నీకు స్టార్స్ పెట్టాను, ఈ స్టార్స్ అన్ని కలిపి నువ్వు ఏదైతే వస్తువు కొనాలనుకున్నావు దానికి నేను 50% స్పాన్సర్ చేస్తా, 50% ఈ మనీ అంతా నువ్వు సెట్ చేసుకోవాలి. అర్థమైతే మనం 4th క్లాస్ రాగానే సైకిల్ కొనిస్తాం, ఆ సైకిల్ అంతా 3,000-4,000 కొనిస్తాం, ఆ 4,000 డబ్బులు ఎవరే? మీరే కదా. అప్పుడు వాడు ఏం చేస్తారు, సైకిల్ చేయడం పరంగా నన్ను కొత్త సైకిల్ తీసుకుని అంటాడు. అలా కాకుండా వాడికి దాంట్లో 2,000 రూపాయలు వాడి డబ్బులు ఉన్నాయనుకో, వాడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని అంటాను. అది ఎందుకు చేయట్లేదు మనం? ఇప్పుడు ఆ 2,000 వాడు సంపాదించింది అది లంచంతో సంపాదించాడా? లేదు కదా. వాడు 2-3 సంవత్సరాల నుంచి పద్ధతిగా ఉండే బిహేవియర్ లో దీనికి నేను ఇంత బిహేవియర్ కి ఈ వర్క్ అంతా చేసినానికి 1 రూపాయి ఇస్తుంది, ఇది నీ అప్రిషియేట్ కోసం. అర్థమైందా? ఇది మనీ లంచం లేకపోతే వాడు దీనికోసం చేస్తాడనే ఆలోచన ఉంది. దీన్ని రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ డిఫరెంట్, ఇది డిఫరెన్స్. ఇప్పుడు మా పాపకి ఈ నెలలో తను సంపాదించుకుంది, లాస్ట్ మంత్ మార్చి మొత్తం సంపాదించింది 240 రూపాయలు. ఇప్పుడు ఆ మనీ నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్స్ స్టార్ట్ అయినప్పుడు నాకు కావాల్సిన పెన్సిల్ అని చెప్పి మొత్తం లెక్కిస్తే నేను అన్ని ఖర్చు పెట్టి తీసుకొని చంపిస్తాను. ఇప్పుడు ఆ పెన్సిల్ పడేది ఎందుకు? ఇప్పుడు నేను లంచం ఇచ్చానా, తన ప్రాపర్ బిహేవియర్ కి నేను రెస్పెక్ట్ ఇచ్చాను. ఎలా నాలెడ్జ్ చేస్తామని చాలా ఇంపార్టెంట్ సార్, అంతే. ఓకే, యా. హలో, ఇంకే క్వశ్చన్స్ కి వెళ్తా ఉంటే ఈరోజు అంతా అవ్వదు, ఓకేనా? దయచేసి ఇదే లాస్ట్ క్వశ్చన్. ఇంకేదన్నా ఉంటే మీరు నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావచ్చు. కానీ ఎందుకంటే సెషన్ అంతా ఒక లెవెల్లో వెళ్ళిపోయిన తర్వాత అలాగే డ్రాప్ అవ్వాలి తప్ప మళ్ళీ క్వశ్చన్స్ వెళ్తూ ఉంటే ఇట్ విల్ గో ఇన్ డిఫరెంట్ వే. ఎందుకంటే పేరెంట్స్ కి లోపల గుండెల్లో చాలా ఉంటాయి కదా, అందుకని ఐ నో హౌ టు. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా పిల్లవాడిని 5 స్కూల్ మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే పేరెంట్ గా పిల్లడు కదా టీచర్స్ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. అరే అంటే ఎవరి పిల్లడు ఒక అబ్బాయి ఏదైనా చేస్తే ఈ తప్పు నీట్ అని చెప్పి పిల్లవాడి మీద రుద్దడంతో ఆ పిల్లట ఎస్పెషల్లీ నాకు అమ్మ నేను చేయని తప్పు మేడం నాకు చాలా 3rd స్టాండర్డ్ సార్ అబ్బాయి. సో 3rd స్టాండర్డ్ లో నేను వెళ్ళలేను మేడం రోజు నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే సో ఒకలేమన్నా నేను బాధ పెట్టడం ఇంకో స్కూల్కి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్తే మార్నింగ్ 8 to 6:30 వరకు క్లాసెస్ వాడి చీకటి ఎప్పుడు పడిందో తెలియదు, వాడి చీకటి పడిందో తెలియదు. బయట మధ్యలో చీకటి ఉంటుంది, ఇంటికి వస్తారు తింటున్నారు, స్పోర్ట్స్ లేదు ఏం లేదు. సో నాకైతే ఓవరాల్ బిల్డింగ్ కావాలి. సరే మ్యామ్, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పిన పాయింట్. ఇటువంటి టీచర్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఎలా మ్యామ్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. టీచర్స్ నేను 200% నేను ఇందాక కూడా చెప్పాను, టీచర్స్ తప్పు చేస్తారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీ పిల్లాడికి ఒక టీచర్ ఇలా అన్నారని చెప్పి మీరు స్కూల్ మార్చారు. అంటే ఆ పిల్లవాడి మనసు ఇంకా 3rd స్టాండర్డ్ పిల్లవాడిని మేడం వేరే పిల్లవాడు చేసిన తప్పుని ఈ అబ్బాయి పైన అంటే 2nd స్టాండర్డ్ టీచర్ కొట్టారు. 3 days తర్వాత అడిగాను, మేడం ఎందుకు కొట్టారు మేడం బాబు అంటే, మేడం ఆ రోజు నేను ఇంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల బాబుని కొట్టాల్సి వచ్చింది, బాబు తప్పలేదండి. ఓకే మేడం నో ప్రాబ్లం, మీరు అదే టీచర్ కొట్టారు నేనేం పట్టించాను అనేసి మేడంకి ఆ అబ్బాయిని అప్ప చెప్పొచ్చాను. ఆ సబ్జెక్ట్ లో అబ్బాయి టాపర్గా వచ్చాడు అంటే కానీ తప్పు లేని పిల్లల్ని టీచర్లు అది ఒక సందర్భంలో కొన్నిసార్లు జరిగింది, ఓకేనా? ఒకసారి జరిగింది 200%. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఏదన్నా ప్రాబ్లం రాగానే రేపటి రోజున వాడికి ఇంకో స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడి ప్రాబ్లం రాదని మీరు కరెంట్ రాస్తారు. నేను అదే చెప్తున్నాను, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ప్రాబ్లం రాగానే 8 to 6:30 ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తారన్నారు. అది మీకు ముందు తెలియదా? 8 to 6:30 ఒక స్కూల్లో ఏం యాక్టివిటీస్ లేదు సార్, ఇలాగే ఉంది, నేను తెలియక జాయిన్ చేశానని అన్నారు. తెలియక జాయిన్ చేశారా? సరే, అదంటే వదిలేదు. ఇప్పుడు ఈ టీచర్ ఒక సమస్య, నాన్న ఇది నీ మీద ఎఫెక్ట్ అయింది, ఇంక ఈ స్కూల్ వద్దు నువ్వు ఎఫెక్ట్ అవుతున్నా స్కూల్ నుంచి తీసుకెళ్లారు. 1 month కాదు తల్లి, అదే చెప్పేది. కొన్నిసార్లు సిచ్యువేషన్, ఇప్పుడు నేను మీ హస్బెండ్ తో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీరు రాంగ్ కాదండి, టీచర్ చేశారని చెప్పారు, అక్కడ జరిగిపోయింది. ఇప్పుడు మీ పిల్లాడికి నేర్పించాల్సింది ఏంటి సార్, అక్కడ అడ్జస్ట్మెంట్ ఎలా అనే వాతావరణం నేర్పకపోతే రేపటి రోజు వీరికి సమస్య వచ్చినప్పుడల్లా అదే అదే అందుకే ఇప్పుడు మనం అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఆ టైంలో కావాలంటే ఇంకొంతమంది హెల్ప్ అయినా తీసుకొని సిచ్యువేషన్ నుంచి ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వకండి. పిల్లల్ని ప్రాబ్లం ఫేస్ చేసి ఇవ్వండి.
వీలైనంత వరకు దానికి ఎవరెవరు హెల్ప్ కావాలో హెల్ప్ తీసుకోండి తప్ప అక్కడి నుంచి మీరు వాడిని తప్పించడానికి చూసిన ప్రతిసారి ఆ పిల్లాడి మైండ్ సెట్ లో ప్రాబ్లం తప్పించుకోండి హ్యాపీ, కానీ అతని వ్యక్తిత్వం వేరేలాగా వెళ్తుంది. అదొక్కటి ఆలోచించండి. ఓకేనా? ఈసారి నుంచి సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే విధంగా చూడండి అండి. యా అవును. అక్కడ జాయిన్ చేస్తే కూడా మారదు. సేమ్ ఫీలింగ్ నాకు వస్తుంది అన్న డౌట్ వచ్చింది సార్. అది యాక్టివిటీ బేస్ అమ్మా. యాక్టివిటీ బేస్ అందరిని కవర్ చేయగలరా? మేము అక్కడ అమ్మా నేను అక్కడ ఒక్కొక్కరిని నేను ట్రీట్ చేస్తాను చెప్పలే, కానీ యాక్టివిటీ బేస్ లో నా ట్రెడిషన్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు పిల్లలకి ఒక యాక్టివిటీ ఇస్తాను, వారు తీసుకొని చెప్తారు ఏంద్రా ఇదేనా ఇది అని. నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ తెలుసా, నన్న ఇది నీ బెస్ట్ అని నువ్వు అనుకుంటావు అంటే, నేను చేసిన పిల్లలు అందరూ చేసిన రీసెర్చ్ ఏంటి సార్, ఇది నీ బెస్ట్ అనుకుంటే వాడు ఏం చేస్తాడు, లేదు సార్ మళ్ళీ వస్తారని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. నేను మళ్ళీ ఆడతాను ఇది నీ బెస్టేనా నువ్వు అనుకున్నాను, కాదు సార్ మళ్ళీ వెళ్ళిపోయి ఒక అబ్బాయి 25 సార్లు వెళ్ళి చేసుకొని వచ్చి 26వ సారి ఇది నా బెస్ట్ సార్ అన్నాడు. నిజంగా అడిగా 20 బెస్ట్ అంటే అవును సార్ అన్నాడు. తీసుకెళ్లి పెట్టి ఫస్ట్ పేపర్ కి 26 పేపర్ కి డిఫరెన్స్ చూస్తే వాడికి అర్థమైంది. జాయిన్ అయితే పిల్లలకి ఛాన్స్ ఉంటుంది. అమ్మా నేను అలా మళ్ళీ మీరు ఆ ఎక్స్పెక్టేషన్ తో రాకండి. ఇక్కడ ఎప్పుడు కూడా పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి తెలుసా, ఇలా రావాలి అనే ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఉండకూడదు. 0 ఎక్స్పెక్టేషన్ పంపించి మా పిల్లల్లో 1% మార్క్ వచ్చింది చూడాలి తప్ప పంపించి 100% ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడు రాదమ్మా. నేనే కాదు దేవుడు కూడా సాటిస్ఫై చేయలేడు. మీరు మీ ఇద్దరు పిల్లలను సాటిస్ఫై చేయగలుగుతారు? ఎవరు చేయలేరు. అంతే, నెవర్ ఎక్స్పెక్ట్ 100%. నాకు 1% డిఫరెన్స్ ఏంటని అర్థం చేసుకుంటే దట్ ఈస్ వాట్ పేరెంటింగ్. కానీ మనం ఏంటంటే హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం రిజల్ట్ ఎప్పుడు రాదు. ఫైనల్లీ అప్రిషియేషన్ విత్ మీ హెయిర్ కట్ చేసి క్యాన్సర్ పేషెంట్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో much everyone. Thank you all the parents. Thank you so much for your valuable patience and listening. Thank you once again. Thank you, sir, for the thoughtful and thorough discussion. I'm sure many of us are already reflecting on how we can apply these things like daily life. Ice water also. Cold water. Cold water leaves it. That was a wonderful session today. I now request our executive to kindly come forward the next stage of our training phase. ఒకేసారి Hi everyone. Thank you very much for being part of this meeting. Sir, Sudhir, thank you very much for your time. We got the only students how the teachers, principal and management team are inspiring, and we need to learn a lot and implement a lot. So we are doing you. I think there are a lot more to do. So thank you very much for your time. And all the parents, thank you very much. సరే ఏంటి సరిగ్గా బాక్స్ ఇస్తున్నా. Just ఫిఫ్త్ కోసం స్కూల్ మర్చిపోకుండా మళ్ళీ మీకు Thank you, thank you. అందించాలి. Oh. జస్ట్ ప్లాన్. థ్యాంక్ యూ సార్. ఏదో పుట్టింటికి వచ్చిన లాగా అన్నించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇస్తాను.